దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని కృతజ్ఞతతో నేను స్తుతించుచూ ఉన్నా. வைசாக் பட்டணத்திலே இந்த 4 நாள் சுவிசேஷ கூட்டங்களை, கன்வென்ஷன் கூட்டங்களை ஆண்டவர் கிருபையாய் நமக்கு தந்திருக்கிறார். వైజాగ్ పట్టణంలో ఈ 4 రోజులు కన్వెన్షన్ కూటములు, సువార్త కూటములను దేవుడు మనకు కృపగా అనుగ్రహించి ఉన్నారు. இயற்கையை நமக்கு அனுகூலமாக்கி இருக்கிறார். వాతావరణమును దేవుడు మనకు అనుకూలపరచరి. அரசாங்கத்தை நமக்கு அனுகூலமாக்கி இருக்கிறார். ప్రభుత్వమును దేవుడు మనకు అనుకూలంగా మార్చెను. சூழ்நிலைகளை நமக்கு அனுகூலமாக்கி இருக்கிறார். పరిస్థితిని దేవుడు మనకు అనుకూలంగా మార్చెను. பலவிதமான தடைகளும் பலவிதமான போராட்டங்களும் சுற்றிலும் இருந்தாலும் தேவன் இந்த பட்டணத்தை நேசிக்கிறார். పలువిధమైన ఆటంకములు, పలువిధమైన పలువిధమైన పోరాటములు ఈ పట్టణం చుట్టూ ఉన్నప్పటికీ దేవుడు మనకి అనుకూలంగా మార్చి ఉన్నారు. ஆம், என்ஏடி சபையிலிருந்து வந்து நாம் ஆராதித்து கொண்டிருக்கிறோம். అవును, ఎన్ఏడి సంఘంలో నుండి మనం ఆరాధన చేయించు ఉన్నాం. காஜுவாக்கா, மதுரவாடா, இப்படி பல இடங்களிலிருந்து நாம் இங்கே கூடி நாம் தேவனை ஆராதித்து கொண்டிருக்கிறோம். గాజువాక, మధురవాడ ఇంకా పలు స్థలములో నుండి ఇక్కడ సమకూడి వచ్చి మనం దేవునిని ఆరాధించుచూ ఉన్నాం. విజయనగరం, బొబ్బిలి, శ్రీకాకుళம், டெக்கலி, இப்படி பல இடங்களிலிருந்து நம்மை கர்த்தர் கொண்டு வந்திருக்கிறார். విజయనగరం, బొబ్బిలి, శ్రీకాకుళం, టెక్కలి ఈ విధంగా పలు స్థలంలో నుండి దేవుడు మనల్ని తీసుకొని వచ్చి ఉన్నారు. பையாவரம், நர்சிப்பட்டணம், துணி, இந்த பகுதியிலிருந்தும் கூட ஊழியர்கள், தேவ ஜனங்கள் வந்திருக்கிறார்கள். బయ్యావరం, నర్సీపట్నం, తుని ఆ భాగంలో నుండి కూడా దైవ సేవకులు, విశ్వాసులు అందరూ సమకూడి వచ్చి ఉన్నారు. ஆந்திராவின் பல இடங்களிலிருந்தும் கூட தேவ ஜனங்கள் இங்கே கூடி இருக்கிறார்கள். ఆంధ్రాలో పలు స్థలంలో నుండి దైవజనులు ఇక్కడ సమకూడి ఉన్నారు. இந்த 3ஆம் நாள் மாலை வேலைக்காக தேவன் நம்முடைய நடுவிலே இறங்கி வந்து ஆசீர்வதிக்கும்படியாக கரங்களை உயர்த்தி நாம் ஸ்தோத்திரம் பண்ணுவோம். ఈ 3వ రోజు సాయంత్ర సమయమున దేవుడు మన మధ్యలోనికి వచ్చి ఆశీర్వదించులాగా నా చేతుల పైకెత్తి స్తోత్రించెదము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. Stotram, stotram, stotram. ஆமோஸின் புத்தகத்திற்கு நம்முடைய கவனத்தை நாம் திருப்புவோமாக. ఆమోసు ప్రవచన గ్రంథమునకు మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం త్రిప్పుదాం. 8ஆம் அதிகாரம் 11ஆம் 12ஆம் వచనங்களை వాసిக்கலாம். 8వ అధ్యాయం 11, 12 వాక్యాన్ని మనం చదువుకొనిదాం. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, గాని అది వారికి దొరకదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பஞ்சங்கள் வரும் என்று இயேசு முன்னறிவித்தார். క్షామములు పుట్టునని యేసు ప్రభు ముందుగానే దాన్ని మనకు ప్రకటించాను. ஆம், உலகத்தின் பல்வேறு பாகங்களிலே பல கால கட்டங்களிலே இந்த பஞ்சம் வந்து அநேகரை அடித்து போட்டது என்பதை வரலாறு குறிப்புகள் நமக்கு சொல்லுகிறார். లోకంలో పలు సందర్భంలో ఈ క్షేమములు, కరువులు వచ్చి అనేక నష్టాలను మనకు కలిగించినని చరిత్ర దానికి అనేక సూచనలను చరిత్రలో మనం చూడగలం. அநேகர் மரித்து விட்டார்கள், అనేకులు మరణించిరి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, இனிமேலும் பஞ்சங்கள் வரும் என்று தான் வேதம் சொல்லுகிறது. ప్రియమైన వారులారా, ఇక మీదటను కరువు వచ్చునని మన పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పుచున్నది. ஆனால் இங்கே ஆமோஸின் புத்தகத்திலே நாம் படிக்கிற இந்த பஞ்சம் என்று சொல்லுகிறது, அது ஒரு ஆவிக்குரிய பஞ்சமாக இருக்கும். అయితే ఇక్కడ ఆమోసు పుస్తకం నందు మనం చదివిన ఆ క్షేమం అనేది ఒక ఆత్మీయ క్షేమమై ఉంటున్నది.
பிரியமானவர்களே, ஆராதனைகளுக்கு பெரிய பஞ்சம் இருக்கும். ప్రియమైన వారలారా, ఆరాధనకి గొప్ప కరువై ఉండును. தேவனுடைய ஊழியர்களுக்கு ஒரு பெரிய பஞ்சம் இருக்கும். దేవుని సేవకులకు ఒక పెద్ద కరువై ఉండును. எங்கே தேடினாலும் ஒரு பாஸ்டரை கிடைக்காது. ఎక్కడ వెదికినను ఒక పాస్టర్ దొరకరు. எல்லாரும் ஒளிந்து கொள்வார்கள். అందరూ దాగుదురు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. கைவிடப்பட்டு போன பாஸ்டரா இருக்கலாம், கைவிடப்பட்டு போன விசுவாசியா இருக்கலாம். அவர்கள் தங்களுடைய ஆத்ம ரட்சிப்புக்காக தங்களை காப்பாற்றிக் கொள்ள அவர்கள் ஒளிந்து கொள்வார்கள். చేయి విడవబడిన పాస్టర్ అయి ఉండవచ్చు, చేయి విడవబడిన విశ్వాసి అయి ఉండవచ్చు. వారు తమ ఆత్మ రక్షణ కొరకు, తమను కాపాడుకునే దాని కొరకు వారు దాగుకొందరు. ஜெபங்களுக்கு பெரிய ஒரு பஞ்சம் வரப்போகிறது. ప్రార్థనకి ఒక గొప్ప కరువు రాబోచున్నది. வேதாகமத்திற்கு ஒரு பெரிய பஞ்சம் வரப்போகிறது. పరిశుద్ధ గ్రంథానికి ఒక గొప్ప కరువు రాబోచున్నది. தேவனுடைய ஜனங்கள் இல்லாத ஒரு உலகத்தை நாம் காணப்போகிறோம். దేవుని జనులు లేని ఒక లోకాన్ని మనం చూడబోచున్నాం. அதுதான் ஒரு பெரிய ஆவிக்குரிய பஞ்சமாக இருக்கும். అదే ఒక గొప్ప ఆత్మీయ కరువై ఉండును. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. அவர்கள் கர்த்தருடைய வசனத்தை தேடுவார்கள். వారు దేవుని వాక్యమును వెతుకుదురు. ஒரு సముద్రத்திலிருந்து మరు సముద్రం వரை அவர்கள் தேடுவார்கள். ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు వారు వెతుకుదురు. ஆனால் அவர்கள் கண்டடைய மாட்டார்கள் என்று வேதம் சொல்லுகிறது. అయినను వారికి అది దొరకదు అని పరిశుద్ధ గ్రంథం చెప్పుచూ ఉన్నది. 5 విధமான பஞ்சங்களை நாம் சிந்திக்கும்படியாக நான் விரும்புகிறேன். 5 విధమైన కరువులను గురించి మనము ధ్యానించాలని నేను కోరుచున్నా. அவைகள் வேதத்திலே சொல்லப்பட்ட பஞ்சங்களாக இருக்கிறது. అవి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన కరువులై ఉంటున్నవి. முதலாம் நாள் ஆபிரகாமின் நாட்களிலே கானான் தேசத்திலே வந்த பஞ்சமாக இருந்தது. మొదటి దినమున అబ్రహాం దినములలో కనాను దేశములో పుట్టిన ఆ కరువై ఉంటున్నది. முதலாம் நாளில் அதை பற்றி நாம் சிந்தித்தோம். మొదటి రోజున దాని గురించి మనం ధ్యానించితిమి. அந்த பஞ்சம் வந்தபோது ஆபிரகாம் தன் குடும்பத்தோடு கூட எகிப்து தேசத்திற்கு போய்விட்டார் என்று சொல்லப்பட்டிருக்கிறார். ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాము తన కుటుంబంతో పాటు ఐగుప్తుకు వెళ్ళెను అని చెప్పబడి ఉన్నది. இந்த பஞ்சம் அடிமைத்தனத்திற்கு கொண்டு போகிற பஞ்சம். ఈ కరువు బానిసత్వమునకు తీసుకుని వెళ్ళే ఒక కరువు. இந்த பஞ்சம் ஆபிரகாமின் சந்ததியை அழிக்கும் பஞ்சம். ఈ కరువు అబ్రహాము సంతతిని నశింపు చేయు కరువు. நீங்கள் அடிமைப்பட்டிருந்தால் பிசாசிற்கோ பாவத்திற்கோ உலகத்திற்கோ மனுஷர்களுக்கோ நீங்கள் அடிமைப்பட்டிருந்தால் நீங்கள் பஞ்சத்தில் இருக்கிறீர்கள். మీరు పాపమునకో అపవాదికో లోకమునకో సాతానుకో మీరు బానిసగా ఉన్నట్లయితే మీరు కరువులో ఉన్నారని అర్థం. நீங்கள் அந்த அடிமைத்தனத்திலிருந்து நீங்கள் விடுதலையாக்கப்பட வேண்டும். ఆ బానిసత్వములో నుండి మీరు విడిపింపబడవలెను. ஆபிரகாமின் சந்ததியை எந்த பஞ்சமும் அழிக்க முடியாது. అవును, అబ్రహాము సంతతిని ఏ కరువు కూడా నశింపజేయవు. நீங்கள் தெரிந்து கொள்ளப்பட்டவர்கள், మీరు ఏర్పరచబడినవారు, நீங்கள் அபிஷேகம் பண்ணப்பட்டவர்கள், మీరు అభిషేకింపబడినవారు, நீங்கள் రక్షిக்கப்பட்டவர்கள், మీరు రక్షింపబడినవారు, நீங்கள் జెబిக்கிறவர்கள், మీరు ప్రార్థన చేయువారు, நீங்கள் வேதத்தை நேசிக்கிறவர்கள், మీరు పరిశుద్ధ గ్రంథమును ప్రేమించువారు, நீங்கள் இயேசுவை நேசிக்கிறவர்கள், మీరు యేసయ్యను ప్రేమించువారు. 2 வாலி பிள்ளைகள் காலேஜுக்கு போய் கொண்டிருந்தார்கள். 2 యవనస్తులు కాలేజీకి వెళ్ళుచూ ఉండేరి. 2 பேரும் ஃப்ரெண்ட்ஸ். 2 స్నేహితులే. ஒரு பெண் நம்முடைய சபையை சேர்ந்தவள். ఒక అమ్మాయి మన సంఘానికి చెందినది. அவங்களுடைய தகப்பனாருக்கு ஒரு சாதாரண வேலை. அந்த பிள்ளையுடைய தகப்பனாருக்கு ஒரு சின்ன வேலை, ஒரு சாதாரண வேலை. ఆ అమ్మాయి యొక్క తండ్రి గారికి ఒక చిన్న పని, ஒரு சிறிய உத்தியோகத்தில் இருக்கிறார். ఆయన ఒక చిన్న ఉద్యోగం నందు ఉన్నాడు. அவள் சைக்கிள்லே காலேஜுக்கு போய் கொண்டிருக்கிறார். ఆమె సైకిల్లో కాలేజీకి వెళ్ళుచూ ఉండేను. அவளுடைய ஃப்ரெண்டு, அவள் வட இந்தியாவை சேர்ந்தவள். ఆమె యొక్క స్నేహితురాలు ఆమె ఉత్తర భారతదేశానికి చెందినది. அவள் தமிழ்நாட்டிலே படித்து கொண்டிருக்கிறார். ఆమె తమిళనాడులో చదువుచున్నది.
அவளுடைய குடும்பம் தகப்பனெல்லாம் பெரிய ஐஸ்வர்யம் உள்ள ஒரு குடும்பம். ఆమె కుటుంబము వాళ్ళ తండ్రి ఒక ఐశ్వర్యం కలిగిన కుటుంబం. 2 பேரும் ஆளுக்கு ஒரு சைக்கிளே உருட்டி கொண்டு போகிறார்கள். ఇద్దరు ఒక సైకిల్ పెట్టుకొని సైకిల్ నడుపుకుంటూ కాదు దాన్ని తోసుకుంటూ వెళ్తున్నారు. அவர்கள் சைக்கிளை ஓட்டி கொண்டு போகவில்லை, சைக்கிளை நடந்துகிட்டே அப்படியே உருட்டி கொண்டு போகிறார்கள். ఆ సైకిల్ వాళ్ళు నడుపుచి వెళ్ళలేదు, నడుచుకుంటూ సైకిల్ తోసుకుంటూ వెళ్తున్నారు. பேசிக்கொண்டே போகிறார், మాట్లాడుచు వెళ్ళుచు ఉన్నారు. திடீரென்று ஒரு லாரி எங்கிருந்தோ வந்தது. హఠాత్తుగా ఒక లారీ ఎక్కడి నుండో వచ్చాను, வந்து அவர்கள் மேல் மோதியது. వెంటనే వారిని ఆ లారీ ఢీకొనేను. ஆனால் அந்த வட இந்தியாவிலிருந்து வந்து படித்து கொண்டிருந்த அந்த பிள்ளை ஸ்பாட்லே மறித்து விட்டார். ఉత్తర భారతదేశం నుండి వచ్చి చదువుకుంటున్న ఆ అమ్మాయి ఆ స్థలంలోనే చనిపోయాను. இவளுக்கு நம்முடைய சபையை சேர்ந்த இந்த விசுவாசி பெண்ணுக்கு, இந்த வாலிப பெண்ணுக்கு ஒன்றுமே ஆகும். ఈమెకి మన సంఘానికి చెందిన ఆ విశ్వాసి అమ్మాయికి ఏ హాని జరగలేదు. 2 பேரும் காலேஜ் போய் கொண்டிருக்கிறார்கள். ఇద్దరు కాలేజీకి వెళ్ళుచు ఉన్నారు. 2 பேரும் நண்பர்கள், ఇద్దరు స్నేహితులు. 2 பேரும் சைக்கிளை ரோட்ல உருட்டி கொண்டு போய் கொண்டிருக்கிறார்கள். ఇద్దరు సైకిల్ని తమ చేతులతో వాళ్ళు తోసుకుంటూ వెళ్తున్నారు. ஒருவர் மறித்து விட்டால் ஒருவருக்கு ஒன்றுமே ஆகாது. ఒక ఆమె చనిపోయాను, ఇంకొక అమ్మాయి ఏమీ కాలేదు. நான் என்ன சொல்ல வருகிறேன், నేను ఏం చెప్పగోరుచున్నానంటే, தெரிந்து கொள்ளப்பட்டவர்களை பிசாசு అడిக்க முடியாது. ఏర్పరచబడిన వారిని అపవాది నశింప చేయలేరు. 2 பேருக்கு இருந்த என்ன வித்தியாசம் என்ன? వాళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసం ఏంటి? இவள் ரட்சிக்கப்பட்டவள், இவளுக்கு ரட்சிப்பு கிடையாது. ఈమె రక్షింపబడినది, ఇంకొక ఆమెకి రక్షణ లేదు. இவள் இயேசுவின் பிள்ளை, இவளுக்கு இயேசுவை தெரியாது. ఆమె యేసు బిడ్డ, ఈమెకి యేసుని గురించి తెలియదు. இந்த பிள்ளை நல்ல பிள்ளை, ஜபிக்கிற பிள்ளை. ఈ అమ్మాయి మంచిగా ప్రార్థన చేసే అమ్మాయి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆபிரகாமின் சந்ததியை எந்த பஞ்சமும் அழிக்க முடியாது. అబ్రహాము సంతతిని ఎలాంటి కరువు నశింపజేయనేరవు. రక్షింపబట్టవர்கள் ఆబ్రహామిన్ కుమారులు, రక్షింపబడిన వారు అబ్రహాము కుమారులు. రక్షింపబట్టవர்கள் ఆబ్రహామిన్ కుమార్తెలు, రక్షింపబడిన వారు అబ్రహాము కుమార్తెలు. అభిషేకం పెట్టవர்கள் ఆబ్రహామిన్ సంతతిகள், అభిషేకం పొందిన వారు అబ్రహాము సంతతి. பெந்தகோஸ்தின் ஜனங்கள் ஆபிரகாமின் சந்ததியா இருக்கிறோம். పెంతెకోస్తు జనులు అబ్రహాము సంతతి అయి ఉన్నాం. ஆபிரகாமின் சந்ததியிலே கிறிஸ்து வெளிப்பட்டார். అబ్రహాము సంతతి నందే క్రీస్తు బయలుపడెను. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ஆபிரகாமின் சந்ததியை சேர்ந்து என்று சொல்லுகிறவர்கள் 2 கரங்களை உயர்த்தி ஒரு அல்லேலூயா சொல்லுவோமா? మేము అబ్రహాము సంతతికి చెందిన వారమని చెప్పేవారు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. உங்களுக்கு ஒரு தீமை வராது, మీకు ఏ కీడు సంభవింపదు. ஆமா, நீங்கள் காலேஜ் போனாலும் சரி, நீங்கள் ஆபீஸ் போனாலும் சரி, நீங்கள் வயலுக்கு போனாலும் சரி, நீங்கள் கல்யாணத்துக்கு போனாலும் சரி, நீங்கள் அமெரிக்கா போனாலும் சரி, உங்களுக்கு எந்த தீமையும் வராது. మీరు కాలేజీకి వెళ్ళినప్పటికీ, పొలమునకు వెళ్ళినప్పటికీ, ఆఫీస్కి వెళ్ళినప్పటికీ, వివాహమునకు వెళ్ళినప్పటికీ, అమెరికా వెళ్ళినప్పటికీ ఏ కీడు మీకు సంభవింపదు. பிசாசு உங்களை அழிக்க முடியாது. అపవాది మిమ్మల్ని నశింపజేయనేరడు. சொல்லுங்கள், நான் இயேசுவின் பிள்ளை என்று சொல்லுங்கள். చెప్పండి, నేను యేసయ్య బిడ్డనేని చెప్పండి. நான் ரட்சிக்கப்பட்டிருக்கிறேன் என்று சொல்லுங்கள். నేను రక్షింపబడి ఉన్నానని చెప్పండి. நான் ஞானஸ்தானம் பெற்றிருக்கிறேன் என்று சொல்லுங்கள். నేను బాప్తిసం పొంది ఉన్నానని చెప్పండి. நான் அபிஷேகம் பெற்றிருக்கிறேன் என்று சொல்லுங்கள். నేను అభిషేకం పొంది ఉన్నానని చెప్పండి. நான் ஒரு பெந்தேகோஸ்தே சபையில் இருக்கிறேன் என்று சொல்லுங்கள். నేను ఒక పెంతెకోస్తు సంఘములో ఉన్నానని చెప్పండి. ஆம், நான் புதிய எருசலேமா இருக்கிறேன் என்று சொல்லுங்கள். అవును, నేను నూతన యెరూషలేముగా ఉన్నానని చెప్పండి. நான் சீயோனா இருக்கிறேன் என்று சொல்லுங்கள். నేను సియోనుగా ఉన్నానని చెప్పండి. நான் கிறிஸ்துவின் மனவாட்டியா இருக்கிறேன் என்று சொல்லுங்கள். నేను క్రీస్తు పెండ్లి కుమార్తెగా ఉన్నానని చెప్పండి. நான் ஜெபிக்கிறேன் என்று சொல்லுங்கள். నేను ప్రార్థన చేయుచున్నానని చెప్పండి. நான் வேதம் வாசிக்கிறேன் என்று சொல்லுங்கள். నేను పరిశుద్ధ గ్రంథం చదువుచున్నానని చెప్పండి.
நான் ஊழியம் செய்கிறேன், నేను సేవ చేయుచున్నాను, நான் இயேசுவை நேசிக்கிறேன், నేను యేసయ్యను ప్రేమించుచున్నాను. உங்களை யார் தொட முடியும்? మిమ్మల్ని ఎవరు ముట్టగలడు? உங்களை யார் அழிக்க முடியும்? మిమ్మల్ని ఎవరు నశింపజేయగలడు? உங்கள் மேல் ரத்தம் தெளிக்கப்பட்டிருக்கிறது, మీ మీద రక్తము ప్రోక్షింపబడి ఉన్నది. இயேசுவின் ரத்தம் உங்கள் மேல் தெளிக்கப்பட்டிருக்கிறது, యేసయ్య రక్తం మీ మీద ప్రోక్షింపబడి ఉన్నది. உங்கள் வீட்டிலே இயேசுவின் ரத்தம் தெளிக்கப்பட்டிருக்கிறது, మీ ఇంటిలో యేసు రక్తము ప్రోక్షింపబడి ఉన్నది. ஆம் என்று சொல்லுகிறவள் கரங்களை உயர்த்தி கொஞ்ச நேரம் ஸ்தோத்திரம் பண்ணுவோமா? అవునని చెప్పేవారు కొంతసేపు చేతుల పైకెత్తి స్తోత్రములు అర్పించెదము. Thank you, Jesus. 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 Hallelujah. Amen. ஆபிரகாமின் சந்ததியை அந்த பஞ்சம் அழிக்க முடியவில்லை. అబ్రహాము సంతతిని ఆ కరువు నశింపజేయలేకపోయాను. அவர்கள் காப்பாற்றப்பட்டார்கள், వారు కాపాడబడిరి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. உன்னை அழிக்கும்படியாக வருகிற எந்த கடினமான சூழ்நிலையிலேயும் பயப்படாதீர்கள். మిమ్మల్ని నశింపజేసేదానికి వచ్చిన ఎలాంటి కఠినమైన పరిస్థితిలో కూడా మీరు భయపడకండి. இயேசு உங்களை காப்பாற்றுவார், యేసయ్య మిమ్మల్ని కాపాడును. இயேசு கிறிஸ்து உங்களை தப்புவிப்பார், యేసు క్రీస్తు మిమ్మల్ని తప్పించును. உங்களுக்கு புதிய வாழ்க்கையை தருவார், మీకు కొత్త జీవితాన్ని దేవుడు ఇచ్చును. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా ஈசாக்கின் நாட்களிலே ஒரு பஞ்சம் வந்தது என்பதை நேற்று நாம் சிந்தித்தோம். ఈసాకు దినములలో ఒక కరువు వచ్చినని నిన్నటి దినమున మనం ధ్యానించితిమి. எல்லாருக்கும் பஞ்சமாயிருந்தது, అందరికి కరువై ఉండెను. ஆனால் ஈசாக்குக்கு 100 மடங்கு ஆசீர்வாதம் இருந்தது. అయితే ఈసాకుకి 100 ఆశీర్వాదం ఉండెను. அதனுடைய விசேஷம் அவன் தகப்பனுடைய துறவுகள் அவனுக்கு இருந்தது. దాని యొక్క విశేషం ఏంటంటే తండ్రి యొక్క బావులు నీటి బుగ్గలు అతనికి ఉండెను. லகாயிரோயி லகாய் பேர்சேபா என்ற துறவுகள் அவனுக்கு இருந்தது. లహాయిరోయి బెయర్షేబా అనే బావులు అతనికి ఉండెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அது மட்டுமல்லாமல் புதிய துறவுகளை அவன் தோண்டிக்கொண்டே இருந்தான். అది మాత్రం కాకుండా క్రొత్త బావులను అతడు త్రవ్వుచూ ఉండెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆம் பிரியமானவர்களே, தேவனோடு ஆழமான ஐக்கியத்தை அது காண்பிக்கிறது. దేవునితో లోతైన ఐక్యతను అది చూపించుచూ ఉన్నది. ஆம், தேவனுக்கு பயப்படுகிறதான ஒரு ஜீவியம், దేవునికి భయపడే జీవితం, கர்த்தரனை காண்கிறார் என்கிற ஒரு ஜீவியம், దేవుడు నన్ను చూచుచూ ఉన్నాడు అనే ఒక జీవితం. அப்படிப்பட்டவர்கள் 100 மடங்கு ஆசீர்வதிக்கப்படுவார்கள். అలాంటి వారు 100 ఆశీర్వదింపబడెదరు. தேவனுக்கு பயப்படுங்கள், దేవునికి భయపడండి, அவருடைய வசனங்களுக்கு பயப்படுங்கள், ఆయన వాక్యములకు భయపడండి. நீங்கள் 100 மடங்காய் ஆசீர்வதிக்கப்படுவீர்கள். మీరు 100 ఆశీర్వదింపబడుదురు. சத்துரு பொறாமைப்படும் அளவுக்கு நீங்கள் ஆசீர்வதிக்கப்படுவீர்கள். శత్రువు అసూయపడినంతగా మీరు ఆశీర్వదింపబడుదురు. பிரியமா, தேவனோடு உடன்படிக்கை பண்ணி ஜீவியுங்கள். దేవునితో నిబంధన చేసి జీవించుడి. ஞானஸ்நானம் பெற்றவர்கள் தேவனோடு உடன்படிக்கை பண்ணுகிறார்கள். బాప్తీసం పొందిన వారు దేవునితో నిబంధనను చేసి ఉన్నారు. நல்மனசாட்சியின் உடன்படிக்கையா இருக்கிறது. అది నిర్మలమైన మనస్సాక్షి అనే నిబంధనగా ఉంటున్నది. வாலிபர்களே, நீங்கள் 100 மடங்காய் ஆசீர்வதிக்கப்பட வேண்டுமா? యవనస్తులారా, మీరు 100 ఆశీర్వదింపబడవలెనా? உங்களுடைய வருங்காலம் ஆசீர்வதிக்கப்பட வேண்டுமா? మీ భవిష్యత్తు ఆశీర్వాదముగా ఉండవలెనా? தேவனோடு நீங்கள் உடன்படிக்கை செய்து கொள்ளுங்கள். దేవునితో మీరు నిబంధనను చేయుడి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. காந்திஜியை அவர்களுடைய குடும்பத்தார் லண்டனுக்கு அனுப்பி படிக்க வைக்க விரும்பினார்கள். గాంధీజీని అతని కుటుంబస్తులు లండన్కు పంపించి అతన్ని చదివించాలని కోరారు. அவர் ஒரு லாயராக படிக்கும்படியாக போனார். అతడు ఒక లాయర్గా చదువు నిమిత్తం వెళ్ళాను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அப்பொழுது மோகன்தாஸ் கரம்சந்த் காந்திஜி, మోహన్ దాస్ பேர் மோகன்தாஸ் கரம்சந்த் காந்திஜி, మోహన్ దాస్ கரம்சந்த் కరమ్చంద్ గాంధీజీ அதான் முழு பேர். అతని యొక్క పూర్తి పేరు. படிக்க அனுப்ப வேண்டும், மகனை லண்டனுக்கு படிக்க அனுப்ப வேண்டும்.
కుమారుణ్ణి చదువు నిమిత్తం లండన్కు పంపించవలేను. தாய் அவரிடத்திலே ஒரு சத்தியம் வாங்கி கொண்டார். తల్లి అతని యొద్ద ఒక ప్రమాణం తీసుకొనేను. நான் குடிக்க மாட்டேன், నేను మద్యము త్రాగను, நான் மாம்சம் புசிக்க மாட்டேன், నేను మాంసము తినను. இப்படி சில காரியங்களை அந்த மகனிடத்திலே அவள் சத்தியம் வாங்கி கொண்டார். ఇలాగూ కొన్ని కార్యములని తన కుమారుని యొద్ద ప్రమాణంగా తీసుకొనేను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அவர் போய் அந்த நாட்டிலே அந்நிய தேசத்திலே படித்து பாரிஸ்டர் பட்டம் வாங்கி வந்தார் என்று வரலாறு நமக்கு சொல்லுகிறார். అక్కడికి వెళ్ళి ఆ దేశమునందు అన్ని దేశంలో చదివి పారిస్టర్ ఆ పట్టా తీసుకొని తిరిగి వచ్చాడని మనకు చరిత్ర చెప్పుచూ ఉన్నది. மதுபானத்தினால் அவர் தன்னை திட்டுப்படுத்தி கொள்ளவே இல்லை. మద్యపానము చేత అతడు తన్ను అపవిత్రపరచుకొనలేదు. மாம்ச భోజనத்தினால் அவன் தன்னை திட்டுப்படுத்தி கொள்ளவில்லை. మాంసాహారం చేత అతడు తన్ను అపవిత్రపరచుకొనలేదు. தன் தாயினிடத்திலே கொடுத்த அந்த வாக்கு, அந்த சத்தியத்தை அவர் காப்பாற்றினார். తన తల్లి యొద్ద అతడిచ్చిన ఆ చేసిన ప్రమాణమును అతడు కాపాడుకొనెను. ஞான ஸ்நானம் தாயிடத்திலே கொடுக்கிற வாக்கு அல்ல, బాప్తీసము తల్లి యొద్ద ఇచ్చే వాక్కు కాదు, அது தகப்பனிடத்திலே கொடுக்கிற வாக்கும் அல்ல, అది తండ్రి యొద్ద ఇచ్చే వాక్కును కాదు, அது கணவனிடத்திலோ புருஷனிடத்திலோ கொடுக்கிறதான ஒரு வாக்கு அல்ல, అది భర్త యొద్దనో భార్య యొద్దనో ఇచ్చే ఒక వాక్కు కాదు. மனுஷரிடத்திலே அவர்கள் உடன்படிக்கை செய்யாமல் ஞானஸ்நானம் எடுக்கிறவர்கள் தேவாதி தேவனோடு உடன்படிக்கை செய்கிறார்கள். మనుషుల యొద్ద వారు నిబంధన చేయకుండా బాప్తీసం పొందేవారు దేవాది దేవునితో వారు నిబంధనను చేయుచున్నారు. நாளை காலை 7 மணிக்கு ஞானஸ்நான வேத பாடம் இருக்கிறது. రేపు ఉదయము 7 గంటలకి బాప్తీసము ఆరాధన ఉన్నది. பிரியமானவர்களே, நீங்கள் தேவனோடு கூட உடன்படிக்கை செய்து கொள்ளுங்கள், அதிலே உறுதியாக நிலைத்திருங்கள். ప్రియమైన వారులారా, మీరు దేవునితో నిబంధనను చేయుడి, దానిలో స్థిరముగా నిలిచి ఉండుడి. அப்படியானால் நீங்கள் 100 மடங்காய் ஆசீர்வதிக்கப்படுவீர்கள். అలాగైనట్లయితే మీరు 100 ఆశీర్వదింపబడుదురు. உடன்படிக்கையை உடைத்து போடாதிருங்கள். నిబంధనను బద్దలు చేయకండి. நீங்கள் ஞானஸ்நானம் எடுத்து 10 வருஷம் ஆயிருக்கலாம், మీరు బాప్తిసం పొంది 10 సంవత్సరములు అయి ఉండొచ్చు, 20, 30, 40 ஆண்டுகள் ஆயிருக்கலாம், 20, 30, 40 సంవత్సరములు అయి ఉండొచ్చు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, எத்தனை வருடங்கள் ஆனாலும் நீங்கள் தேவனோடு பண்ணின உடன்படிக்கையை உடைத்து போடாமல் அதை பத்திரமாய் காத்துக் கொள்வீர்களானால் நீங்கள் ஆசீர்வாதமாயிருப்பீர்கள். ఎన్ని సంవత్సరములైనప్పటికీ దేవునితో మీరు చేసిన నిబంధనను మీరు బద్దలు చేయకుండా వాటిని కాపాడుకున్నట్లయితే మీరు ఆశీర్వదింపబడుదురు. எல்லாருக்கும் பஞ்சம் இருக்கும், உன் வாழ்க்கையிலே பஞ்சம் இருக்காது. అందరికీ కరువై ఉండును, నీ జీవితంలో ఎలాంటి కరువు ఉండదు. எல்லாருக்கும் குறைவு இருக்கும், உன் வாழ்க்கையிலே குறைவு இருக்காது. అందరి జీవితంలో కొరతలుండును, నీ జీవితంలో ఏది కూడా తక్కువగా ఉండదు. ஏனென்றால் நீ தேவனோடு பண்ணின உடன்படிக்கையிலே நீ உண்மையுள்ளவனாக இருக்கிறாய். ఎందుకంటే నువ్వు దేవునితో చేసిన నిబంధనలో నమ్మకంగా ఉంటున్నావు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இன்றைக்கு சமாரியாவிலே உண்டான ஒரு பஞ்சத்தை பற்றி உங்கள் மத்தியிலே நான் பேச விரும்புகிறேன். ఈ దినము సమరియాలో పుట్టిన ఒక క్షేమమును కరువును గురించి మీ మధ్యలో నేను చెప్పాలని కోరుకుంటున్నాను. அது ராஜாக்களின் காலமாக இருந்தது, అది రాజుల కాలమై ఉండెను. 2 ராஜாக்களின் புத்தகத்திலே நாம் அதை படிக்கிறோம். 2 రాజుల గ్రంథంలో దాన్ని మనం చదువుచున్నాం. 22 ராஜாக்கள் 6 அதிகாரம் 24, 25 வசனங்கள். 2 రాజులు 22వ అధ్యాయము 6 அதிகாரம் 6వ అధ్యాయం 24, 25 వసనங்கள். 24, 25వ వాక్యం. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షామ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షామ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதா. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பெரிய ஒரு பஞ்சம்
சமாரியாவிலே வந்தது. ఒక గొప్ప కరువు సమరియాలో పుట్టింది. இந்த சமாரியா என்பது இஸ்ரவேல் ஜனங்களுடைய தலைநகராயிருந்தது. ఈ సమరియా అని చెప్పేది ఇశ్రాయేలు యొక్క రాజధాని నగరముగా ఉండేది. 12 கோத்திரங்களும் சாலமோன் நாட்கள் வரைக்கும் ஒன்றாய் இருந்தார்கள். 12 గోత్రముల వారు సొలొమోను రాజు వరకు వారు కలిసి ఏకముగా ఉండేది. சாலமோனுடைய காலத்திற்கு பிறகு సొలొమోను కాలము తరువాత அந்த 12 கோத்திரங்கள் இருந்த ராஜ்யம் ரெண்டாய் பிரிந்தது. ఆ 12 గోత్రములు రాజ్యం 12 గోత్రములు రెండుగా విభాగింపబడింది. இந்த 12 கோத்திரங்களும் ஒரே ராஜ்யமாய் இருந்தபோது ఈ 12 గోత్రములు ఒకే రాజ్యముగా ఉన్నప్పుడు எருசலேம் இவர்களுக்கு தலைநகராயிருந்தது. యెరూషలేము వారికి రాజధాని నగరముగా ఉండెను. ஒரே ராஜா, ఒకే రాజు, ஒரே தலைநகர், ఒకే రాజధాని నగరము. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 12 கோத்திரத்தாரும் எருசலேமுக்கு வர வேண்டும். 12 గోత్రములకు చెందిన వారు యెరూషలేముకు రావలెను. எருசலேம் தான் தலைநகர். యెరూషలేమే దాని రాజధాని నగరము. எருசலேமிலே ராஜா இருக்கிறார். యెరూషలేములో రాజు ఉంటున్నాడు. ஆனால் சாலமோன் ராஜாவின் காலத்திற்கு பிறகு అయితే సొలొమోను రాజు కాలము తరువాత 10 கோத்திரத்தார் ஒரு பக்கமாக போய்விட்டார்கள். 10 గోత్రములకు చెందిన వారు ఒకవైపు ఎల్లిరి. 2 கோத்திரத்தார் ஒரு பக்கமாய் வந்து விட்டார்கள். 2 గోత్రములకు చెందిన వారు ఇంకొక వైపు ఎల్లిరి. யூதா கோத்திரமும் பென்யமீன் கோத்திரமும் எருசலேமை தலைநகராய் கொண்டார்கள். యూదా గోత్రము బెన్యామీను గోత్రము యెరూషలేముని రాజధాని నగరముగా మార్చుకొనిరి. மீதி 10 கோத்திரத்தார் தங்களுக்கு ஒரு ராஜாவை ஏற்படுத்திக் கொண்டார்கள். சமாரியாவை தலைநகராக ஏற்படுத்திக் கொண்டார்கள். మిగిలిన 10 గోత్రముల వారు ఒక రాజుని ఏర్పరచుకొని అతడు సమరయాని దాని రాజధాని నగరముగా దాన్ని చేసుకొనిరి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இந்த 10 கோத்திரத்தாருக்கு சமாரியா அது தலைநகராக இருந்தது. 10 గోత్రముల వారికి సమరియా అది రాజధాని నగరముగా ఉండెను. இப்பொழுது நான் வாசித்த இந்த பஞ்சம் அது சமாரியாவிலே ஏற்பட்ட பஞ்சம். ఇప్పుడు మనం చదివిన ఆ కరువు సోమ్రోనులో పుట్టిన ఒక కరువై ఉంటున్నది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. சீரியாவின் ராஜாவாகிய பெனாதாத் அங்கே அந்த நகரத்தை முற்றுகை போட்டான். సిరియా రాజైన బెన్హదదు ఆ పట్టణమును ముట్టడి వేశాను. கடினமாக முற்றுகை போட்டான். కఠినంగా దాన్ని ముట్టడి వేశాను. விலைவாசி ஏறிக்கொண்டே இருந்தது. దాని యొక్క రేటు దాని యొక్క వెల ఎక్కువగా ఉండేది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமானே, இப்பொழுது நாயை சாப்பிட ஆரம்பித்து விட்டார்கள். ఇప్పుడు కుక్కను తినుటకు ప్రారంభించిరి. கழுதையை சாப்பிட ஆரம்பித்து விட்டார்கள். గాడిదను తినుటకు ప్రారంభించిరి. கிடைக்கிறதெல்லாம் சாப்பிட ஆரம்பித்து விட்டார். దొరికేదంతా తినుటకు ప్రారంభించిరి. பஞ்சம், பசி, பட்டினி. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். కరువు, పస్తు, ఆకలి వారిలో ఉండెను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இப்படி இந்த பஞ்சம் அதிகமாகிக் கொண்டே இருந்தது. ఈ కరువు అధికమవుచు ఉండెను. கடைசியிலே பிள்ளைகளை கூட சாப்பிட தொடங்கி விட்டார்கள். చివరిగా తమ పిల్లలను కూడా వారు ఆహారంగా తినుటకు ప్రారంభించారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, இந்த 2ஆம் ராஜாக்களின் புஸ்தகம் 6ஆம் அதிகாரம் சொல்கிறது, 2 ஸ்திரீகள் அவர்கள் தங்களுடைய பிள்ளைகளை சாப்பிட ஆயத்தமாகி கொண்டிருக்கிறார். 2 రాజుల పుస్తకము 6వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది, 2 స్త్రీలు తమ పిల్లలని వండుకొని తినుటకు సిద్ధపడిరి. 6ஆம் அதிகாரம் 2ஆம் ராஜாக்களின் புஸ்தகம் 6ஆம் அதிகாரம் 28, 29 வசனங்களை வாசிக்கலாம். 2 రాజుల పుస్తకము 6వ అధ్యాయము 28, 29వ వాక్యాన్ని చదువుకొనిదాం. నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డ నిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము మా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టునని చెప్పెను.
கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. சமாரியாவின் பஞ்சம் இப்பொழுது உச்சகட்டத்திற்கு போயிருக்கிறது. సోమ్రోని యొక్క ఆ క్షేమము ఇప్పుడు అది శిఖరమునకు వెళ్ళిపోయాను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அவர்கள் ஆண் பிள்ளையை சமைத்து சாப்பிடுகிறார். వారు మగబిడ్డని వండుకొని తింటున్నారు. இப்போ ஒரு நாள் அந்த ஆண் பிள்ளையை சமைத்து சாப்பிட்டாச்சு. ఒకరోజు ఒక స్త్రీకి చెందిన మగబిడ్డని వాళ్ళు వండుకొని తిన్నారు. இப்பொழுது இந்த ஆண் பிள்ளையை சமைக்கிறது கேட்டா ஒளித்து வைத்து விட்டார். ఇప్పుడు ఇంకొక స్త్రీకి చెందిన ఆ మగబిడ్డని తినుటకు వండుకొని తినుటకు అడిగినప్పుడు ఆమె ఆ బిడ్డని దాచిపెట్టాను. இந்த பிரச்சனை ராஜாவிடத்தில் கொண்டு போகிறார்கள். ఈ సమస్యని రాజు యొద్దకు తీసుకొని వెళ్ళిరి. ராஜா இதை கேட்டபோது தன் வஸ்திரங்களை கிழித்துக் கொள்கிறார். రాజు దాన్ని విన్న వెంటనే తన వస్త్రములను చింపుకొనెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆண் பிள்ளை என்று சொல்லுகிறது ஜெய ஜீவியத்தை காண்பிக்கிறார். మగబిడ్డ మగ శిశువు అని చెప్పేటప్పుడు అది జయ జీవితమును చూపించుచున్నది. ஆண் பிள்ளை என்று சொல்லுகிறது பரிசுத்த ஜீவியத்தை காண்பிக்கிறது. మగ శిశువు అని చెప్పేటప్పుడు అది పరిశుద్ధ జీవితాన్ని చూపించుచున్నది. ஆம், இந்த ஆண் பிள்ளை பாதுகாக்கப்பட வேண்டும். అవును, మగ శిశువు కాపాడబడవలెను. இந்த ஆண் பிள்ளை ஒளித்து வைக்கப்பட வேண்டும். మగ శిశువు దాచిపెట్టబడవలెను. இந்த ஆண் பிள்ளை அது சிங்காசனத்துக்கு எடுத்துக்கொள்ளப்பட வேண்டும். మగ శిశువు సింహాసనమునకు కొనిపోబడవలెను. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. பாவம் பெருகி இருக்கிற உலகத்தில் நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோம். పాపము పెరిగిన లోకంలో మనం జీవించుచూ ఉన్నాం. நம்மை சுற்றிலும் பாவம் இருக்கிறது. మన చుట్టూ పాపం ఉంటున్నది. நாம் அறையிலே இருந்தாலும் பாவம் இருக்கிறது. మన గదిలో ఉన్నప్పటికీ పాపం ఉంటున్నది. எல்லாருடைய கையிலையும் மொபைல் கொடுத்திருக்கிறான். అందరి చేతిలో మొబైల్ ఉన్నది. பிசாசு எல்லார் கையிலையும் மொபைல் கொடுத்திருக்கிறான். అపవాది అందరి చేతికి మొబైల్ ఇచ్చి ఉన్నాడు. விரும்புகிற யாரிடத்தில் வேண்டுமானாலும் பேசலாம். ఇష్టపడే ఎవరి యొద్దైనను మాట్లాడవచ్చు. விரும்புகிற எந்த பாவத்தையும் நாம் செய்யலாம். ఇష్టపడే ఎలాంటి పాపమునైనా మనం చేయొచ్చు. விரும்புகிற எந்த அருவருப்பான காரியங்களையும் நாம் பார்க்கலாம். ఇష్టపడే ఎలాంటి అసహ్యమైన కార్యాన్ని కూడా మనం చూడొచ్చు. ஒருவரும் நம்மை தடை பண்ணுவதற்கு இல்லை. ఎవరు కూడా మన ఆటంకపరిచేదానికి లేరు. ஊழியர்களுக்கு விரோதமாக இந்த வல்லமைகள் போராடுகிறது. సేవకులకు విరోధముగా ఈ శక్తులు పోరాడుచున్నవి. விசுவாசிகளுக்கு விரோதமாக இந்த வல்லமை போராடுகிறது. విశ్వాసులకు విరోధముగా ఈ శక్తులు పోరాడుచున్నవి. வாலிபர்களுக்கு விரோதமாக இந்த வல்லமை போராடுகிறது. యవనస్తులకు విరోధముగా ఈ శక్తులు పోరాడుచున్నవి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பரிசுத்த ஜீவியத்துக்கு விரோதமாய் எழும்புகிறதான ஒரு எண்ணமாயிருந்தாலும் நீ பஞ்சத்துக்குள்ள இருக்கிறாய் என்றுதான் அர்த்தம். పరిశుద్ధ జీవితానికి విరోధంగా లేచే అది ఒక తలంపైనప్పటికీ నీవు దాని కరువులో ఉన్నావని అర్థం. பரிசுத்த ஜீவியத்துக்கு விரோதமான ஆசைகள் உங்களுக்கு வரும்பொழுது நீங்கள் அதை ஜெயிக்க வேண்டும். పరిశుద్ధ జీవితానికి విరోధంగా వచ్చే ఆశలు నీ జీవితంలో వచ్చేటప్పుడు నీవు దానిని జయించవలేను. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. శరీరத்தை காத்துக்கொள்ளுங்கள். శరీరమును కాపాడుకొనండి. அவயவங்களை காத்துக்கொள்ளுங்கள். మీ అవయములను కాపాడుకొనండి. பரிசுத்தத்தை காத்துக்கொள்ளுங்கள். పరిశుద్ధతను కాపాడుకొనండి. அதற்காக போராடுங்கள். దాని కొరకు పోరాడండి. பஞ்ச காலத்திலே நீங்கள் போராட வேண்டும். కరువు కాలమునందు మీరు పోరాడవలెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. தங்களுடைய ஆண் பிள்ளையை பாதுகாக்கிறவர்கள் பாக்கியவான்கள். మగ శిశువును కాపాడుకొనువారు ధన్యులు. தன்னுடைய ஆண் பிள்ளையை ஒளித்து வைக்கிறவர்கள் பாக்கியவான்கள். తన మగ శిశువును దాచిపెట్టువారు ధన్యులు. உங்களுக்கு வருகிற சோதனைகளை நீங்கள் ஜெயிக்கிறீர்களா? మీకు వచ్చే శోధనలను మీరు జయించుచున్నారా? அந்த சோதனை உங்களை துரத்தி கொண்டே வருகிறது. ఆ శోధన మిమ్మల్ని తరుముకుంటూనే వచ్చుచున్నది. ஆண் பிள்ளை எனக்கு வேண்டும். నీ మగ శిశువు నాకు కావాలి. உன் ஆண் பிள்ளை நான் சமைக்க போகிறேன். నీ మగ శిశువు నేను వండబోచున్నాను. உன் ஆண் பிள்ளை நான் சாப்பிட போகிறேன். నీ మగ శిశువు నేను తినబోచున్నాను. நான் பசியா இருக்கிறேன். నేను ఆకలిగా ఉన్నాను. நான் பஞ்சத்தில் இருக்கிறேன். నేను క్షామమందున్నాను. சமாரியாவிலே இருக்கிற பஞ்சம் நம்முடைய சபையிலேயும் கூட இருக்கிறது. సోమ్రోన్లో ఉన్న ఆ క్షేమము
మన సంఘములోను ఉంటున్నది. டிபிஎம் சபையிலே அது இருக்கிறது. టిపిఎం సంఘమునందు అది ఉంటున్నది. உலகத்தில் இருக்கிற எந்த சபையிலும் அது போராடுகிறது. లోకంలో ఉండే ఏ సంఘములైనా అది పోరాడుచు ఉన్నది. ரட்சிக்கப்பட்டவர்களோடு, ஞானஸ்தானம் பெற்றவர்களோடு, அபிஷேகம் பெற்றவர்களோடு அது போராடுகிறது. రక్షింపబడిన వారితో, బాప్తిసం పొందిన వారితో, అభిషేకం పొందిన వారితో అది పోరాడుచు ఉన్నది. உன் ஆண் பிள்ளை எனக்கு கொடு, నీ మగ శిశువు నాకిమ్ము. உன் ஆண் பிள்ளை எங்க, నీ మగ శిశువు ఎక్కడ? உன் ஆண் பிள்ளையை சமைப்பு, నీ మగ శిశువును వండాలి. உன்னுடைய ஆண் பிள்ளையை நாம் தின்ன வேண்டும். నీ మగ శిశువుని తినాలి. இந்த ஆண் பிள்ளை என்று சொல்லுகிறது பரிசுத்தமான வாழ்க்கை. మగ శిశువు అని చెప్పేది పరిశుద్ధమైన జీవితం. எப்படி வேண்டுமானாலும் ஜீவிக்கலாம் என்று நீங்கள் நினைக்க கூடாது. ఎలాగైనా జీవించొచ్చు అని మీరు అనుకోకూడదు. பிரியமானவர்களை, பரிசுத்தமாய் ஜீவிக்கும்படியாக இந்த 3ஆம் நாள் கூட்டத்திலே நீங்கள் வைராக்கியம் உள்ளவர்களாய் இருக்க வேண்டும். పరిశుద్ధంగా జీవించాలని ఈ 3వ రోజు కూటములో మీరు వైరాగ్యముగా ఉండవలేను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஒரு பக்கம் பிசாசு அந்த ஆண் பிள்ளை அழிக்க விரும்புகிறான். ఒకవైపు అపవాది మగ శిశువును చంపాలని కోరుకుంటున్నాడు. இன்னொரு பக்கம் ஆவியானவர் அந்த ஆண் பிள்ளையை பாதுகாக்கும்படியாய் போராடுகிறார். ఇంకొక వైపు ఆత్మదేవుడు మగ శిశువును కాపాడాలని పోరాడుచూ ఉన్నాడు. சபையிலே இந்த 2 வல்லமைகள் போராடி கொண்டிருக்கிறார். సంఘములో ఈ 2 శక్తులు పోరాడుచున్నవి. உங்களை உங்கள் ஜெய ஜீவியத்தை, பரிசுத்த ஜீவியத்தை அழிக்கும்படியாக பிசாசு போராடி கொண்டே இருக்கிறார். మీ జయ జీవితాన్ని, మీ పరిశుద్ధ జీవితాన్ని ఎలాగైనా నశింపజేయాలని అపవాది పోరాడుచూ ఉన్నాడు. இன்னொரு பக்கம் ఇంకొక వైపు ஆவியானவர் வைராக்கியம் உள்ளவராய் உன்னை அபிஷேகம் பண்ணி கொண்டே இருக்கிறார். ఆత్మదేవుడు వైరాగ్యం కలిగిన వారుగా, ఆసక్తి కలిగిన వారుగా మిమ్మల్ని కాపాడుచూ ఉన్నారు. உங்களோடு போராடுகிற வலு சர்ப்பத்தின் வல்லமைகளை பார்த்து பயப்படாதிருங்கள். మీతో పోరాడే ఘట సర్ప ఆత్మను చూచి భయపడకండి. ஆண் பிள்ளையை விழுங்கும்படியாக அது ஸ்திரீக்கு முன்பாக காத்திருக்கிறது. మగ శిశువును మృంగు నిమిత్తము ఆ స్త్రీకి ముందు అది నిలబడి ఉన్నది. ஆனால் ஒரு அற்புதத்தை அங்கே நான் பார்க்கிறோம். అయితే అక్కడ ఒక అద్భుతమును మనం చూచుచూ ఉన్నాం. அந்த ஆண் பிள்ளை சிங்காசனத்துக்கு எடுத்துக் கொள்ளப்பட்டது. ఆ మగ శిశువు సింహాసనమునకు కొనిపోబడెను. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. உங்களுக்கு ஒரு అభిషేகம் வேண்டும், మీకు ఒక అభిషేకము కావలెను, உங்களுக்கு ஒரு வல்லமை வேண்டும். మీకు ఒక శక్తి కావలెను. ஆனபடியால் தான் சனிக்கிழமை ஆனால் காத்திருப்புடன் செல்ல வேண்டும். కాబట్టి శనివారం అయితే కనిపెట్టుకోవటానికి వెళ్ళాలి. சனிக்கிழமை உபவாச ஜெபங்கள் வைத்திருக்கிறார்கள். శనివారం ఉపవాస ప్రార్థనలు నియమించి ఉన్నారు. சனிக்கிழமை காத்திருப்பு கூட்டங்கள் நடக்கிறது. శనివారం కనిపెట్టుకోవటములు జరుగుచున్నవి. சனிக்கிழமை இரவு ஜெபங்கள் நடக்கிறது. శనివారం రాత్రి ప్రార్థనలు జరుగుచున్నవి. பிரியமானவர்களே, எதற்காக இதெல்லாம் பரிசுத்தவான் நியமித்திருக்கிறார்கள் தெரியுமா? అవును ప్రియమైన వారులారా, పరిశుద్ధులు ఇవన్నీ దేని కొరకు నియమించి ఉన్నారో తెలుసా? நீங்கள் அபிஷேகத்தை பெற்றுக்கொள்ள வேண்டும். మీరు అభిషేకమును పొందుకొనవలెను. அபிஷேகத்தை பெற்றுக்கொள்ளாவிட்டால் நீங்கள் அந்த ஆண் பிள்ளையை பாதுகாக்க முடியாது. అభిషేకమును పొందుకోకపోయినట్లయితే మీరు ఆ మగ శిశువును కాపాడుకొనలేరు. உங்களுக்கு வருகிற சோதனைகளை நீங்கள் ஜெயிக்க முடியாது. మీకు వచ్చే శోధనలను మీరు జయించలేరు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. சோதனை வழியாய் போய் கொண்டிருக்கிற ஊழியர்களை கர்த்தர் பாதுகாப்பாராக. శోధన మార్గములు గుండా వెళ్ళుచున్న సేవకులని దేవుడు కాపాడుదురుగాక. சோதனை வழியாய் போய் கொண்டிருக்கிற விசுவாசிகளை கர்த்தர் பாதுகாப்பாராக. శోధన మార్గం గుండా వెళ్ళుచున్న విశ్వాసులని దేవుడు కాపాడుదురుగాక. சோதனை வழியாய் சென்று கொண்டிருக்கிற வாலிபர்களை கர்த்தர் பாதுகாப்பாராக. శోధన మార్గం గుండా వెళ్ళుచున్న యవనస్తులను దేవుడు కాపాడుదురుగాక. அவர்களுடைய ஆண் பிள்ளை பாதுகாக்கப்பட வேண்டும். వారి మగ శిశువు కాపాడబడవలెను. அதற்காய் கரங்களை உயர்த்தி கொஞ்ச நேரம் நாம் ஸ்தோத்திரம் பண்ணுவோமா? దాని నిమిత్తము చేతుల పైకెత్తి కొంతసేపు స్తోత్రించదము. Praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. ஆம், இன்றைக்கு வாலிபர்கள் மத்தியிலே சாதாரணமாய் இந்த வல்லமை போராடி கொண்டிருக்கிறார். ఈ దినాల్లో యవనస్తుల మధ్యలో
సాధారణముగా ఈ శక్తులు పోరాడుచున్నవి. விவாகத்திற்கு முன்பதாகவே அவர்கள் தங்களுடைய சரீரத்தை தீட்டுப்படுத்தி விடுகிறார். వివాహ జీవితానికి ముందుగానే వారు తమ శరీరమును అపవిత్రపరచుకుంటున్నారు. அவர்கள் விவாக ஜீவியம் வரைக்கும் அவர்கள் காத்திருக்கிறதில்லை. వారు వివాహ జీవితం వరకు కనిపెట్టేది లేదు. வாலிபர்களே, நீங்கள் விவாக ஜீவியம் வரைக்கும் நீங்கள் காத்திருங்கள். యవనస్తులారా, వివాహ జీవితం వరకు మీరు కనిపెట్టుకొని ఉండుడి. உங்களுக்காக ஒரு விவாக நாள் குறிக்கும் வரைக்கும் உங்கள் சரீரத்தை காத்துக்கொள்ளுங்கள். మీ కొరకు ఒక వివాహ దినం నియమించే వరకు మీ శరీరమును కాపాడుకొనండి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. விவாகம் ஆன பிறகும் கூட இப்படி சோதனைகள் வருகிறது. వివాహమైన తరువాత కూడా ఇలాంటి శోధనలు వచ్చుచున్నవి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமான எத்தனை குடும்பங்கள் அவர்கள் சொந்த கணவனை பிரிந்து சொந்த மனைவியை பிரிந்து வேறு ஒரு நபரோடு வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். ప్రియమైన వారిలో ఎంతమంది కుటుంబానికి చెందిన వారు తమ సొంత భర్తని విడిచిపెట్టి తమ సొంత భార్యని విడిచిపెట్టి భార్య గాని వేరే వారిని వారు చేరి ఉన్నారు. அவர்களுக்கு சொந்த கணவன் இருக்கிறார், ఆమెకి సొంత భర్త ఉన్నాడు, அவர்களுக்கு சொந்த மனைவி இருக்கிறார்கள், అతనికి సొంత భార్య ఉంది. நான் கிறிஸ்தவர்களை பற்றி பேசிக் கொண்டிருக்கிறேன், నేను క్రైస్తవుల గురించి మాట్లాడుచు ఉన్నాను. நான் பெந்தகோஸ்து ஜனங்களை பற்றி பேசிக் கொண்டிருக்கிறேன், నేను పెంతెకోస్తు జనుల గురించి మాట్లాడుచు ఉన్నాను. நான் எல்லா வாலிபர்களை குறித்து நான் பேசிக் கொண்டிருக்கவில்லை. నేను అన్ని యవనస్తులందరి గురించి నేను మాట్లాడుటలేదు. రక్షింపబడ్డ వాలిబరుகளை குறித்து நான் பேசிக் கொண்டிருக்கிறேன். రక్షింపబడిన యవనస్తుల గురించి నేను మాట్లాడుచు ఉన్నాను. జ్ఞానస్నానం பெற்ற వాలిబరుகளை குறித்து நான் பேசிக் கொண்டிருக்கிறேன். బాప్తిసం పొందిన యవనస్తుల గురించి నేను మాట్లాడుచున్నాను. అభిషేకం பெற்ற వాలిబరుகளை குறித்து நான் பேசிக் கொண்டிருக்கிறேன். అభిషేకం పొందిన యవనస్తుల గురించి నేను మాట్లాడుచున్నాను. ప్రియమానుగులే, భక్తి உள்ளவர்களை பற்றி நான் பேசிக் கொண்டிருக்கிறேன். అవును ప్రియమైన వారులారా, భక్తి కలిగిన వారిని గురించి నేను మాట్లాడుచున్నాను. వివాహ నాள் குறிக்கப்படும் వరకు వివాహ దినము నియమింపబడే వరకు కనిపెట్టి ఉండుడి. உங்கள் சரீரத்தை பாதுகாத்துக் கொள்ளுங்கள். మీ శరీరమును కాపాడుకొనండి. நீ పైయనా இருந்தாலும் நீ பிள்ளையா இருந்தாலும், నువ్వు అమ్మాయి అయినప్పటికీ అబ్బాయి అయినప్పటికీ அந்த விவாக நாள் வரைக்கும் நீ உன் சரீரத்தை పరిశుద్ధமாக பாதுகாக்க வேண்டும். వివాహ దినం వరకు నీ శరీరమును పరిశుద్ధంగా కాపాడుకొనవలెను. వివాహం ఆన பிறகும் கூட சோதனைகள் இருக்கிறது. వివాహమైన తరువాత కూడా శోధనలు ఉన్నాయి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. எத்தனை போன்கள் எங்களுக்கு வருகிறது தெரியுமா? ఎన్ని ఫోన్లు మాకు వచ్చుచున్నాయో తెలుసా? அவர்கள் வேலை ஸ்தலத்திலே வேరే ஒருவரோடு வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். వారు ఉద్యోగ స్థలంలో వేరొక వ్యక్తితో వాళ్ళు సంబంధం కలిగి ఉన్నారు. அவர்களுடைய பிசினஸ்லே அவர்கள் வேறொருவரோடு ஜீவித்துக் கொண்டிருக்கிறார்கள். వారి బిజినెస్ లో వేరొకరితో వారు జీవించుచూ ఉన్నారు. ஒரு குடும்பம் பயங்கரமான கடன் பிரச்சனையில இருந்தார்கள். ఒక కుటుంబము భయంకరమైన అప్పుల సమస్యల్లో ఉన్నారు. அவர்கள் அந்த ஊர்லே இருக்க முடியாத ஒரு நிலவரத்துக்கு வந்து விட்டார்கள். వారు ఆ ఊర్లోనే నివసించలేని ఒక స్థితికి వచ్చిరి. ஏன்னா எல்லாருடையும் கடன் வாங்கியாச்சு. ఎందుకంటే అందరి యొద్ద వాళ్ళు అప్పు తీసుకొని ఉన్నారు. கடன் வாங்குறவன் வீட்டுக்கு வருகிறான். అప్పు తీసుకున్న వారు అప్పిచ్చిన వారందరూ వాళ్ళ ఇంటికి వస్తున్నారు. அந்த ஊர்ல இருக்க முடியாத ஒரு நிலவரம், ఈ ఊర్లో ఉండలేని ఒక పరిస్థితి. కుటుంబముగా அவர்கள் அண்ணன் தம்பி அம்மா அத்தனை பேரும் அந்த ஊரை விட்டு காலி பண்ணி வந்துட்டார். కుటుంబముగా వాళ్ళ ఇంట్లో ఎంతమంది అన్న తమ్ముడు అమ్మ వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ ఊరిని విడిచిపెట్టి వాళ్ళు బయలుదేరి వచ్చిరి. நம்முடைய சபைக்கு வந்து சேர்ந்தார்கள். మన సంఘమునకు వచ్చి వారు చేరిరి. ஊழியர்கள் ஆதரித்தார்கள். సేవకులు వారిని ఆదరించిరి. విశ్వాసిகள் ஜெபித்தார்கள். విశ్వాసులు వారి కొరకు ప్రార్థన చేసిరి. அவர்கள் வியாபாரம் தொடங்கினார்கள். వారు వ్యాపారమును ప్రారంభించిరి. கர்த்தர் அவர்களை ஆசீர்வதித்தார். దేవుడు వాళ్ళని ఆశీర్వదించెను. பல இடங்களிலே அவர்கள் வியாபாரம் பெருகியது. పలు స్థలములలో వారు వ్యాపారం అభివృద్ధి చెందాను. என்ன நடந்தது தெரியுமா? ఏం జరిగిందో తెలుసా? அவர்கள் ஆசீர்வதிக்கப்பட்ட போது వారు ఆశీర్వదింపబడినప్పుడు 2 వీలర్ வாங்கினார்கள், 2 వీలర్ కొన్నారు, 4 వీలర్ வாங்கினார்கள், 4 వీలర్ కొన్నారు, வீடு வாங்கினார்கள், ఇల్లు కొన్నారు, புதிய புதிய கிளைகள் பல ஊர்களிலே ஆரம்பித்தார்கள். కొత్త కొత్త బ్రాంచెస్ పలు ఊర్లో వాళ్ళు స్థాపించారు. நானும் கூட ஒரு இடத்திற்கு போய் அந்த புதிய பிரான்ச்சை ஜெபித்து தொடங்கினேன்.
నేను కూడా ఒక ఊరికి వెళ్ళి ఆ కొత్త బ్రాంచ్ ని ప్రార్థన చేసి నేను ప్రార్థన చేశాను. వాళ్ళు ప్రారంభించారు. வியாபாரம் பயங்கரமாய் ஆசீர்வதிக்கப்படுகிறார். వ్యాపారం భయంకరంగా ఆశీర్వదింపబడిను. அப்போ ஒவ்வொரு கடையை நடத்துவதற்கு ஆள் வேண்டும் அல்லவா? ఒక్కొక్క కొట్టును నడిపించేదానికి మనుషులు కావాలి కదా. இந்த సహోదరునికి ஒரு பெண் கிடைத்தாள். ఈ సహోదరునికి ఒక అమ్మాయి దొరికింది. அவள் விவாகமான ஒரு பெண். ఆమె వివాహమైన ఒక అమ్మాయి. ஆனால் ஒரு திறமையான ஒரு பெண். అయితే తెలివి కలిగిన అమ్మాయి. அவள் அந்த வியாபாரத்துக்கு ரொம்ப உதவியாக இருந்தாள். ఆమె ఆ వ్యాపారానికి చాలా ప్రయోజనకరంగా ఉండేను. கடைசியிலே மனைவியுடைய ஸ்தானத்தை எடுத்துக்கொண்டாள். చివరిగా ఆ అమ్మాయి ఆ స్త్రీ భార్య యొక్క స్థానాన్ని తీసుకొనేను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இதுதான் சமாரியாவின் பஞ்சம். ఇదే సోమ్రోని యొక్క క్షేమము. நீங்கள் விவாகமானவர்களாயிருந்தாலும் நீங்கள் விவாகமாகாதவர்களாயிருந்தாலும் நீங்கள் உங்களை காத்துக்கொள்ள வேண்டும். మీరు వివాహమైనప్పటికీ వివాహం కాని వారైనప్పటికీ మీ శరీరమును మీరు కాపాడుకొనవలెను. உங்கள் பரிசுத்தத்தை நீங்கள் காத்துக்கொள்ள வேண்டும். మీ పరిశుద్ధతను మీరు కాపాడుకొనవలెను. உங்கள் விருப்பத்தை போல நீங்கள் ஜீவிக்க முடியாது. మీ ఇష్టానుసారంగా మీరు జీవించలేరు. நீங்கள் இயேசுவின் இரத்தத்தினால் கழுவப்பட்டவர்கள். మీరు యేసయ్య రక్తము చేత కడగబడిన వారు. நீங்கள் பரிசுத்த ஆவியினால் முத்திரிடப்பட்டவர்கள். మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారు. இயேசுவுக்கு சொந்தமானவர்கள். మీరు యేసయ్యకు సొంతమైన వారు. நீங்கள் பரிசுத்த ஆவியானவருக்கு சொந்தமானவர்கள். మీరు పరిశుద్ధాత్మ దేవునికి సొంతమైన వారు. உங்கள் சரீரம் உங்களுடையது. మీ దేహము మీది కాదు. நீ அந்நிய பாஷை பேசுகிறாய். నీవు అన్య భాషలు మాట్లాడుచున్నావు. நீ அபிஷேகம் பெற்றிருக்கிறாய். నీవు అభిషేకమును పొంది ఉన్నావు. உன்னுடைய சரீரம் ஆவியானுடைய சொத்து. నీ యొక్క దేహము ఆత్మదేవుని యొక్క సొత్తు. ஆம், சமாரியாவின் பஞ்சம் அபிஷேகம் பெற்றவர்களுக்கு விரோதமாய் போராடுகிறது. సోమ్రోని యొక్క కరువు అభిషేకం పొందిన వారికి విరోధముగా పోరాడుచున్నది. அங்கே ஆண் பிள்ளை சமைக்கப்படுகிறார். అక్కడ మగ శిశువు వండుకొని చేయబడుచున్నాడు. அங்கே ஆண் பிள்ளை கொல்லப்படுகிறார். అక్కడ మగ శిశువు చంపబడుచున్నాడు. அங்கே ஆண் பிள்ளை சாப்பிடுகிறார்கள். అక్కడ మగ శిశువును తినుచున్నారు. ஓ, எவ்வளவு பயங்கரமான ஒரு காரியம். ఎంత భయంకరమైన ఒక కార్యం. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆம், இந்த பஞ்சத்திலே கர்த்தர் சபையை பாதுகாப்பாராக. ఈ కరువులో దేవుడు సంఘాన్ని కాపాడుదురుగాక. ஊழியர்களை கர்த்தர் பாதுகாப்பாராக. సేవకులని దేవుడు కాపాడుదురుగాక. விசுவாசிகளை கர்த்தர் பாதுகாப்பாராக. విశ్వాసులని దేవుడు కాపాడుదురుగాక. ஆம், 4 பேர் அந்த ஆண் பிள்ளைகளை பாதுகாத்தார்கள் என்று வேதத்திலே நான் உங்களுக்கு காண்பிக்க வாஞ்சிக்கிறேன். నలుగురు మగ శిశువును కాపాడిరి అని పరిశుద్ధ గ్రంథంలో దాన్ని మీకు నేను చూపించగోరుచున్నా. முதலாவதாக మొదటిగా யாத்திராகம புத்தகத்திலே நாம் அதை கவனிக்கிறோம். నిర్గమకాండ పుస్తకంలో దాన్ని మనం గమనించుచున్నాం. யாத்திராகமம் 1ஆம் அதிகாரம் నిర్గమకాండము 1వ అధ్యాయం 17ஆம் வசனத்தை வாசியுங்கள். 17వ వాక్యాన్ని చదువుకొనిదాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరని అడిగెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அவர்கள் கர்த்தருக்கு பயந்ததினால் ஆண் பிள்ளைகளை அவர்கள் கொல்லவில்லை. వారు దేవునికి భయపడినందువలన మగపిల్లలను వారు చంపలేదు. ఆ వాక్యం ఎక్కడ? 17. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లలను బ్రతకనీయగా. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ராஜாவின் கட்டளை, రాజు యొక్క ఆజ్ఞ, எகிப்து ராஜாவின் கட்டளை, ఐగుప్తు రాజు యొక్క ఆజ్ఞ, பார்வோனின் கட்டளை, ఫరో యొక్క ఆజ్ఞ. எபிரேய ஆண் குழந்தைகள் கொல்லப்பட வேண்டும். హెబ్రీ మగ పిల్లలు చంపబడవలెను. இஸ்ரவேல் ஆண் பிள்ளைகள் கொல்லப்பட வேண்டும். ఇశ్రాయేలులు మగ పిల్లలు చంపబడవలెను. யூத குடும்பத்தை சேர்ந்த ஆண் பிள்ளைகள் கொல்லப்பட வேண்டும். యూద వంశమునకు చెందిన మగ పిల్లలు చంపబడవలెను. இன்றைக்கும்
அந்த வல்லமை கிரியை செய்து கொண்டிருக்கிறது. ఈ దినములో కూడా ఆ శక్తులు క్రియ చేయుచున్నవి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நாம் தான் ஆவிக்குரிய இஸ்ரவேலர், మనమే ఆత్మీయ ఇశ్రాయేలీయులము, நாம் தான் ஆவிக்குரிய யூதர்கள், మనమే ఆత్మీయ యూదులము. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நாமே ஆவிக்குரிய எபிரேயர்கள், మనమే ఆత్మీయ హెబ్రీయులము. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆம், பிரியமானவர்களே, ஆண் பிள்ளைகளை அவர்கள் கொல்லவில்லை. ప్రియమైన వారలారా, మగ పిల్లలను వారు చంపలేదు. ஏன் அவர்கள் கொல்லவில்லை? ఎందుకు వారు చంపలేదు? அவர்களுக்குள்ளே தேவ பயம் இருந்தது. వారిలో దేవుని భయం ఉండెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. தேவ பயத்தினால் நாம் நிரப்பப்பட வேண்டும். దేవుని భయము చేత మనం నింపబడవలేను. கர்த்தருக்கு பயப்படுங்கள். దేవునికి భయపడండి. அப்படியானால் நீங்கள் பாதுகாக்கப்படுவீர்கள். అలాగైతే మీరు కాపాడబడుదురు. கர்த்தர் அந்த மருத்துவச்சிகளை ஆசீர்வதித்தார். దేవుడు ఆ మంత్రసానులను ఆశీర్వదించెను. அவர்கள் ஆண் பிள்ளைகளை காப்பாற்றினார்கள். వారు మగపిల్లలను కాపాడిరి. ஆம், அந்த ராஜா சொன்னது போல அவர்கள் செய்யவில்லை. అవును, ఆ రాజు చెప్పినట్లుగా వారు చేయలేదు. பார்வோன் பிசாசுக்கு ஒப்பாக இருக்கிறான். ఫరో అపవాదికి సాదృశ్యమై ఉన్నాడు. இன்றைக்கும் பிசாசுடைய விருப்பம் என்ன? ఈ దినాల్లో కూడా అపవాది యొక్క కోరిక ఏంటి? நல்ல ஊழியர்கள் தீட்டுப்பட வேண்டும். మంచి సేవకులు అపవిత్రపరచబడాలి. நல்ல விசுவாசிகள் தீட்டுப்பட வேண்டும். మంచి విశ్వాసులు అపవిత్రపరచబడాలి. நல்ல சபைகள் தீட்டுப்பட வேண்டும். మంచి సంఘములు అపవిత్రపరచబడాలి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இங்கே இந்த எபிரேய மருத்துவச்சிகள் தேவ பயத்தினால் நிரப்பப்பட்டிருந்தார். ఈ హెబ్రీ మంత్రసానులు దేవుని భయము చేత నింపబడి ఉండేది. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా ஆண் பிள்ளையை காப்பாற்றினவர்களை பற்றி நான் சொல்லிக் கொண்டிருக்கிறேன். మగసి పిల్లలను కాపాడిన వారిని గురించి నేను చెప్పుచూ ఉన్నాను. சமாரியாவின் பஞ்சத்திற்கு தப்பினவர்களை பற்றி நான் சொல்லிக் கொண்டிருக்கிறேன். సోమ్రోను క్షామమునకు తప్పించుకున్న వారిని గురించి నేను చెప్పుచూ ఉన్నాను. சமாரியாவின் பஞ்சம் உங்களை அழித்து விடக் கூடாது. సోమ్రోను యొక్క ఆ క్షేమము మిమ్మల్ని నశింపజేయకూడదు. ஆண் பிள்ளைகளை சமைத்து சாப்பிடுவ அளவுக்கு அந்த சமாரியாவின் பஞ்சம் குறைவாயிருந்தது. మగ పిల్లలను వండుకొని తినున్నట్లుగా ఆ సోమ్రోను యొక్క కరువు అది ఘోరమైనదిగా ఉండెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా இந்த ஆண் பிள்ளையை காப்பாற்றின ஒரு தாய் தகப்பனை பற்றி நான் உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். ఆ మగ శిశువును కాపాడిన ఒక తండ్రి తల్లిని గురించి నేను చెప్పగోరుచున్నాను. எபிரேயருக்கு எழுதின நிருபத்திலே நாம் படிக்கும் பொழுது, హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదివేటప్పుడు 11వ அதிகாரத்திலே நாம் இதை படிக்கிறோம். 11వ అధ్యాయంలో మనం చదువుచున్నాం. எபிரேயர் 11వ அதிகாரம் 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. அவர்கள் ராஜாவின் கட்டளைக்கு பயப்படாமல் மோசேயை, அந்த குழந்தையை 3 மாதம் ஒளித்து வைத்தார். వారు రాజు ఆజ్ఞకు భయపడకుండా మోసేను ఆ బిడ్డను 3 మాసములు దాచిపెట్టిరి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆண் பிள்ளை என்பது நம்முடைய ஜெய ஜீவியத்தை காண்பிக்கிறது. మగ శిశువు అనేది మన జయ జీవితమును చూపించుచున్నది. ஆண் பிள்ளை என்பது நம்முடைய பரிசுத்த ஜீவியத்தை காண்பிக்கிறது. మగ శిశువు అనేది మన పరిశుద్ధ జీవితాన్ని చూపించుచున్నది. ஆம், அதை நாம் ஒளித்து வைத்து காப்பாற்ற வேண்டும். మనం దాన్ని దాచిపెట్టి కాపాడవలేను. அந்த ஆண் பிள்ளை கொல்லப்படக்கூடாது. మగ శిశువు చంపబడకూడదు. அந்த ஆண் பிள்ளை சமைக்கப்படக்கூடாது. ఆ మగ శిశువు వండబడకూడదు. அந்த ஆண் பிள்ளை சாப்பிடக்கூடாது. ఆ మగ శిశువును తినబడకూడదు. சமாரியாவின் பஞ்சம் நம்மை ஜெயிக்க கூடாது. సోమ్రోను యొక్క క్షామము మనం జయించకూడదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதா. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. மோசேயின் தாய் தகப்பன் மிகவும் தைரியசாலிகளாயிருந்தார். మోసే యొక్క తండ్రి తల్లి మిక్కిలి ధైర్యవంతులై ఉండేది. நீங்கள் பரிசுத்த ஜீவியம் செய்ய வேண்டுமானால் கோழைகளாக இருக்கக்கூடாது. మీరు పరిశుద్ధ జీవితం చేయాలి అంటే
పిరికివారుగా ఉండకూడదు. ஜெயஜீவியம் செய்ய வேண்டுமானால் நீங்கள் கோடைகளாக இருக்கக்கூடாது. జయ జీవితం చేయవలనంటే మీరు పిరికివారుగా ఉండకూడదు. நீங்கள் வருகையில் எடுத்துக்கொள்ளப்பட வேண்டுமானால், మీరు రాకడలో కొనిపోబడవలనంటే, நீங்கள் சீயோனாய் புதிய எருசலேமாய் மாற வேண்டுமானால், మీరు సియోనుగా నూతన యెరూషలేముగా మారవలనంటే, நீங்கள் தைரியசாலிகளாக இருக்க வேண்டும். మీరు ధైర్యవంతులుగా ఉండవలెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆம் பிரியமானவர்களே, அவர்கள் மரித்தாலும் பரவாயில்லை என்று தைரியமாயிருந்தார். వారు మరణించినప్పటికీ పర్వాలేదు అని చెప్పి వాళ్ళు ధైర్యవంతులుగా ఉండిరి. ஆம், ராஜாவுக்கு தெரிஞ்சால் அவர்கள் உயிர் போய்விடும். రాజుకు తెలిస్తే వాళ్ళ ప్రాణం పోవును. பார்வோனுக்கு அவர்கள் ஒரு ஆண் பிள்ளையை ஒளித்து வைத்து வளர்க்கிறார்கள் என்று அந்த எகிப்தின் ராஜா கேள்விப்படுவான் என்றால், அந்த தாயும் தகப்பனும் அந்த ஆண் குழந்தை அந்த முழு குடும்பமும் அழிக்கப்படும் என்று அவருக்கு தெரியும். ఫరోకి ఈ విధంగా ఒక మగ శిశువును వాళ్ళు దాచిపెట్టి వాళ్ళు కాపాడుచున్నారని అతనికి ఆ రాజుకి వినబడినట్లయితే, ఆ తల్లి, ఆ తండ్రి, ఆ మగ శిశువు, ఆ కుటుంబాన్నే వాడు నాశనము చేయి, அழித்து விடுவான், கொன்று போட்டு விடுவான், వాడు చంపివేయును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. மோசேயுடைய தாயும் தகப்பனும் மிகவும் தைரியசாலிகளாயிருந்தார்கள். మోసే తండ్రి తల్లి మిక్కిలి ధైర్యవంతులై ఉండేది. இந்த ஊழியத்தில் யார் கடைசி வரை நிற்க முடியும்? ఈ సేవలో అంతం వరకు ఎవరు నిలబడగలరు? ஊழியத்துக்கு வர்றது பெரிதல்ல, సేవకు వచ్చేది గొప్పది కాదు. நீங்கள் ஊழியத்துக்கு வர்றது பெரிதல்ல, మీరు సేవకు వచ్చేది గొప్పది కాదు. அப்பா அம்மா சொன்னாலும் வேண்டாம் என்று சொன்னாலும் கேட்கறதில்லை. తల్లిదండ్రులు వద్దు అని చెప్పినప్పటికీ వినుటలేదు. அவர்கள் பிடிவாதமாய் ஊழியத்துக்கு வருகிறார். వారు మొండి పట్టుబట్టి సేవకు వచ్చుచున్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அவர்கள் பிடிவாதமாய் வருகிறார்கள். వారు మొండిగా బలవంతంగా సేవకు వచ్చుచున్నారు. ஆனால் ஊழியத்திலே பரிசுத்தத்துக்கு விரோதமான சோதனைகள் வரும் பொழுது, అయితే సేవలో పరిశుద్ధతకు విరోధమైన శోధనలు వచ్చేటప్పుడు அவர்கள் பயப்படுகிறார்கள், వారు భయపడుచున్నారు, அவர்கள் திரும்பி ஓடி விடுகிறார்கள், వారు తిరిగి పారిపోవచ్చున్నారు, வீட்டுக்கு அவர்கள் போய் விடுகிறார்கள், ఇంటికి వెళ్ళిపోవచ్చున్నారు. இல்லாவிட்டால் அந்த பரிசுத்த ஜீவியத்தை இழந்து விடுகிறார்கள். లేనట్లయితే పరిశుద్ధ జీవితాన్ని కోల్పోవచ్చున్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి మహిమ కలుగును గాక. ஊழியத்துக்கு வாருங்கள் வாருங்கள் என்று நாங்கள் சொல்லுகிறோம். సేవకు రండి రండి అని మేము మిమ్మల్ని పిలుచుచున్నాము. ஆனா அதே சமயம் ஊழியத்தில் வந்தா பெரிய ஒரு யுத்தத்தை நீங்கள் சந்திக்க வேண்டும். అదే విధంగా అదే సమయంలో మీరు సేవకు వచ్చినట్లయితే ఒక గొప్ప యుద్ధాన్ని మీరు సంధించవలెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பாகிஸ்தான் இந்தியா யுத்தம் நடந்து கொண்டிருக்கிறது. పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుచున్నది. ஆந்திராவை சேர்ந்த ஒரு வீரன் கொல்லப்பட்டார். ఆంధ్రాకు చెందిన ఒక సైనికుడు ఒక యుద్ధ వీరుడు చనిపోయాడు, చంపబడాడు. మురళీ నాయక్ ఎక్కడ ఉంది ఆ ఊరు? అనంతపురం జిల్లా. பாகிஸ்தானுக்கும் இந்தியாவுக்கும் சண்டை நடந்துட்டு இருக்கு. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుచున్నది. மிலிட்டரிக்கு வாங்க மிலிட்டரிக்கு வாங்க மிலிட்டரிக்கு வாங்க கூப்பிட்டே இருக்காங்க. మిలిటరీకి రండి, సైన్యానికి రండి, సైన్యములకు రండి అని పిలుచుచునే ఉన్నారు. சம்பளம் கொடுக்கிறோம், జీతం ఇస్తాం, நல்ல சம்பளம், మంచి జీతం, நல்ல சாப்பாடு, మంచి ఆహారం எல்லாம் கிடைக்கும், అన్ని దొరుకును. ஆனா யுத்தம் வரும்போது என்ன செய்வாய்? అయితే యుద్ధం వచ్చేటప్పుడు ఏం చేయుదురు? என்கிட்ட ஒரு டிரைவர் இருந்தார். నా యొద్ద ఒక డ్రైవర్ ఉన్నాడు. ఇప్పుడు కాదు, తమిళనాడు. నా యొద్ద ఒక డ్రైవర్ ఉండిన తమిళనాడులో. அவரு வாலிப வயதிலே మిలిటరీకి పోయినాడు. అతడు తన యవ్వన ప్రాయంలో మిలిటరీలో చేరాను. తుపాకీ సుడువదற்கு சொல்லி கொடுத்தார். వారు తుపాకీతో పేల్చేదానికి, కాల్చేదానికి వాళ్ళకి నేర్పించారు. ஒரு தடவை அவர் அடிக்கும் போது இவர் விரல் போயிடுச்சு. ఒక్కసారి తుపాకీతో అలా కాల్చేటప్పుడు అతని వేళ్ళు పోయాను. இந்த விரல் போயிடுச்சு, అతని వేళ్ళు పోయాను. பயந்துட்டார். అతడు భయపడ్డాడు. சொல்லாம கொல்லாம
வீட்டுக்கு வந்துட்டார். చెప్పకుండా తెలియకుండా ఇంటికి వచ్చేసాడు. நல்ல வேலை, அவரை யாரும் துரத்தி கொண்டு வரவில்லை. మంచి పని, అతను ఎవరు కూడా తరుముకుంటూ రాలేదు. ராணுவத்தில் அப்படி ஒத்துக்கொள்ள மாட்டார். సైన్యంలో అలాగ అంగీకరించారు. அங்கே கடைசி வரையும் யுத்தம் செய்ய வேண்டும். అక్కడే చివరి వరకు యుద్ధం చేయాలి. கடைசி வரைக்கும் யுத்தம் செய்து மறிக்க வேண்டும். చివరి వరకు యుద్ధం చేసి మరణించవలేను. பயந்து போயெல்லாம் ஓடி வந்தால் விட மாட்டார்கள். భయపడి తిరిగి వచ్చి పరిగెత్తి వచ్చినట్లయితే వాళ్ళు విడిచిపెట్టరు. அவளை அரெஸ்ட் பண்ணுவார்கள். వాళ్ళని అరెస్ట్ చేయుదురు. அவளை ஜெயில போடுவார்கள். వాళ్ళని చెరసాలలో వేయుదురు. அந்த மிலிட்டரி ஆட்களுக்கு ஒரு தனி ஜெயில் இருக்கிறது. మిలిటరీ వాళ్ళకి ఒక వ్యక్తిగత జైలు ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நான் கேட்டேன் அந்த டிரைவரை, ஏப்பா உன்னை யாரும் தேடி வரலையா? నేను అడిగాను, ఆ డ్రైవర్ని అడిగాను, నిన్ను ఎవరు వెతుక్కుంటూ రాలేదా? பாஸ்டர் யாரும் தேடி வரல பாஸ்டர். పాస్టర్ గారు ఎవరు నన్ను వెతికి రాలేదు పాస్టర్ గారు. கை போயிடுச்சு, உயிர் போயிடக்கூடாது. వేలు పోయింది, నా ప్రాణం పోకూడదు. ஊழியத்திற்கு வாங்கள் 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 என்று நாங்கள் அழைத்துக் கொண்டிருக்கிறோம். సేవకు రండి రండి అని మేము పిలుచుచూ ఉన్నాం. வாலிபர்களை நாங்கள் அழைக்கிறோம். యవనస్తులను మేము పిలుచుచున్నాం. ஆம், அதே சமயம் நீங்கள் உங்கள் பரிசுத்தத்திற்காக உங்கள் ஆண் பிள்ளையை பாதுகாக்கும்படியாக நீங்கள் ஜீவனை கொடுக்க ஆயத்தமாக இருக்க வேண்டாம். అదే సమయంలో పరిశుద్ధత కొరకు మీ మగ శిశువు కొరకు జీవమును ప్రాణమును ఇచ్చేదానికి మీరు సిద్ధముగా ఉండవలెను. உங்களுடைய ஆண் பிள்ளையை நீங்கள் பாதுகாக்க வேண்டும். మీ మగ శిశువుని మీరు కాపాడవలెను. அந்த ஆண் பிள்ளை கொல்லப்பட முடியாது. మగ శిశువు చంపబడకూడదు. அந்த ஆண் பிள்ளை சாப்பிட சமைக்கப்பட அனுமதிக்க முடியாது. ఆ మగ శిశువు వంటపడటకును భుజించుటకును అనుమతించకూడదు. நல்ல போர் வீரர்களாக இருக்க வேண்டாம். మీరు మంచి సైనికులై ఉండవలెను. న్యాయాధిపతిகளின் புத்தகம் சொல்லுகிறது, న్యాయాధిపతి పుస్తకములు చెప్పబడి ఉన్నది, 5వ అధికారం 5వ అధ్యాయం 18వ వచనం 18వ వాక్యం. న్యాయాధిపతిகளின் புத்தகம் 5వ అధికారం 18వ వచనం. న్యాయాధిపతి పుస్తకములు న్యాయాధిపతులు 5వ అధ్యాయం 18వ వాక్యం. జబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. ప్రాణమును తృణీకరించుకున్న జనము. నప్తాలీయులు. చాలు, ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இங்கே செபுலோனை பற்றியும் நப்தலியை பற்றியும் இந்த பகுதியில் நாம் படிக்கிறோம். ఈ భాగమునందు జబూలూనీయుల గురించి నప్తాలీయుల గురించి మనం చదువుచున్నాం. அவர்கள் போர்க்களத்தின் முனையிலே தங்கள் உயிரை எண்ணாமல் மரணத்துக்கு துணிந்து நின்றார்கள். వారు యుద్ధమునందు మరణ భయము లేక తమ ప్రాణమును తృణీకరించుకొనిన జనము. ఒకసారి కూడా చదవండి. జబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. నప్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగితో కాలువ ఎదురున్న ఆండవరుடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆவிக்குரிய ஜீவியமே ஒரு போர்க்களம் தான். ఆత్మీయ జీవితమే ఒక యుద్ధ రంగం. பென்டிகாஸ்ட் வாழ்க்கை ஒரு போர்க்களம் தான். పెంతెకోస్తు జీవితం ఒక యుద్ధ రంగము. நீங்கள் பெந்தெகோஸ்து வாழ்க்கையிலே பல யுத்தங்களை நீங்கள் சந்திக்க வேண்டும். పెంతెకోస్తు జీవితమునందు పలు యుద్ధములను మీరు సంధించవలెను. సియోన్ పోவது ఎలిదల్ల. సియోనుకి వెళ్ళుట తేలిక కాదు. புதிய எருசலேம் போவது எலிதல்ல. నూతన యెరూషలేముకి వెళ్ళుట అది తేలిక కాదు. கர்த்தருடைய வருகைக்கு போவது எலிதல்ல. దేవుని రాకడకు వెళ్ళుట తేలిక కాదు. சென்ட்ரல் பாஸ்டர் ஆக வேண்டும் என்று ரொம்ப ஆசைப்பட்டேன். సెంటర్ పాస్ట్ అవ్వాలని ఎక్కువ ఆశపడి తిని. ஆமா, இப்பதான் தெரியுது ஏண்டா சென்ட்ரல் பாஸ்டர் ஆகணும்னு தெரியுது. ఇప్పుడే నాకు అర్థమవుతుంది ఎందుకు సెంటర్ పాస్ట్ అయ్యామని. அவ்வளவு யுத்தங்களை ஒரு சென்ட்ரல் பாஸ்டர் சந்திக்க வேண்டும். అన్ని యుద్ధములను ఒక సెంటర్ పాస్ట్ సంధించవలేను. ஊழியர்களை பாதுகாக்கும்படியாக,
సేవకులని కాపాడు నిమిత్తం, விசுவாசிகளை பாதுகாக்கும்படியாக, విశ్వాసులను కాపాడు నిమిత్తం, வாலிபர்களை பாதுகாக்கும்படியாக, యవనస్తులను కాపాడు నిమిత్తం, அவளுக்கு விரோதமாய் போராடுகிற வல்லமைகளோடு எதிர்த்து போராட வேண்டும். వారికి విరోధంగా పోరాడే శక్తులను ఎదిరించి పోరాడాలి. அப்ப அந்த வல்லமைகள் எல்லாம் என்னை எதிர்த்து போராடும். ఆ శక్తులన్నీ నన్ను ఎదిరించి పోరాడును. என்ன செய்யலாம்? ఏం చెయ్యాలి? இப்போ தாவீது மந்தையிலே இருக்கிறார். ఇప్పుడు దావీదు మందను కాయుచున్నాడు. ஒரு சிங்கம் வந்து ஆட்டுக்குடி எடுத்துக்கொண்டு போகிறது. ఒక సింహము ఒక గొర్రె పిల్లను పట్టుకొని వెళ్చున్నది. போய் அடிக்கிறான். దాన్ని తరుముకుంటూ వెళ్ళి కొట్టాడు. அந்த சிங்கத்தை அடிக்கிறான். ఆ సింహమును కొట్టాడు. அடிச்ச அடியிலே அந்த சிங்கம் அந்த ஆட்டுக்குட்டியை விட்டு விடுகிறார். వాడు కొట్టిన వెంటనే ఆ సింహము ఆ గొర్రె పిల్లని విడిచిపెట్టాను. அதுக்கப்புறம் என்ன செய்கிறது? దానికి తర్వాత అది ఏం చేశాను? தாவீதுக்கு மேல வருகிறது. అది దావీదు వైపు వచ్చాను. ஆனால் தாவீது அவன் தைரியசாலி. అయితే దావీదు ధైర్యవంతుడు. அவன் மேல அபிஷேகம் இருந்தது. అతని మీద అభిషేకం ఉండెను. ஆமென். ஊழியத்துக்கு வர்றவங்களுக்கு அபிஷேகம் இருக்கணும். సేవకు వచ్చే వారికి అభిషేకం ఉండాలి. எல்லாருக்கும் ஊழியம் செய்ய ஆசை. అందరికీ సేవ చేసేదానికి ఆశ. ஒருவன்ட்ட கேட்டேன், ఒకని ఎత్త అడిగి తిని, ஏன்னா நீ ஊழியத்துக்கு வரப்பாரு? ఎందుకు నువ్వు సేవకు రావాలనుకుంటున్నావని. அவன் சொன்னான், பாஸ்டர் ஊழியத்துக்கு வந்தா ட்ரே கிடைக்கும். పాస్టర్ గారు సేవకు వస్తే మంచి ట్రే దొరుకును. ట్రే అంటే తెలుసా? ట్రే అంటే తెలుసా? భోజనం అన్నీ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇంట్లో ఉంటే ఒక్క కూర, అది కూడా కొన్ని రోజులు ఉండదు. భార్య భర్త గొడవలు వస్తే రసం పెడతారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஃபெய்த்தம் வந்துட்டா ட்ரே கிடைக்கும். ఫెయితంకి వస్తే ట్రే దొరుకును. அந்த வாலிப பையன் அப்படி சொல்லுகிறான். ఆ యవ్వన అబ్బాయి ఆ విధంగా చెప్పుచున్నాడు. நீ ஏன் ஊழியத்துக்கு வருகிறாய்? నువ్వెందుకు సేవకు వచ్చుచున్నావు? அவன் சொன்னான், பாஸ்டர் ட்ரே கிடைக்கும். పాస్టర్ గారు ట్రే దొరుకును. ரெண்டாவது சொன்னான், பாஸ்டர் காணிக்கை கிடைக்கும். రెండవదిగా చెప్పాడు, పాస్టర్ గారు కానుకలు దొరుకును. எல்லாரும் வருவாங்க, விசுவாசிங்க காசு கொடுப்பாங்க, విశ్వాసులు అందరూ వస్తారు, డబ్బులు ఇస్తారు, பாக்கெட் நிரம்பும், జోబి నిండిపోం. மூணாவது ஒரு காரணம் சொன்னான். మూడవదిగా ఒక కారణం చెప్పాడు, ஸ்கூட்டர் கிடைக்கும், டூ வீலர் கிடைக்கும். టూ వీలర్ దొరుకును. இன்னும் என்ன வேணும் பாஸ்டர்? ఇంకా ఏం కావాలా పాస్టర్ గారండి? சாப்பாடு கிடைக்குது, భోజనం దొరుకుచున్నది, காசு கிடைக்குது, డబ్బు దొరుకుచున్నది, டூ வீலர் கிடைக்குது. టూ వీలర్ దొరుకుచున్నది. அப்புறம் ஏன் ஊழியத்துக்கு வரதுல என்ன நஷ்டம்? సేవకు వచ్చే విషయంలో ఏ నష్టం ఉంది? அவங்க பாக்குறது அதுதான் பாக்குறாங்க. వారు చూసేది అదే చూస్తున్నారు. இவர்கள் பொலரோவில் போகிறார்கள், వీరు బొలరోలో వెళ్చున్నారు, இவர்கள் நல்ல வீடுகள் இருக்கிறார்கள், వీరు మంచి ఇంటిలో ఉంటున్నారు, இவர்கள் நல்ல வெண் வஸ்திரம் தரித்திருக்கிறார்கள், వీరు మంచి తెల్లని వస్త్రం ధరించి ఉన్నారు. ஊழியத்துக்கு வந்தால் உங்களோடு பிசாசு போராடுவார். సేవకు వచ్చినట్లయితే మీతో అపవాది పోరాడును. அந்த பிசாசை நீங்கள் எதிர்க்க வேண்டும். ఆ అపవాదిని మీరు ఎదిరించవలెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஒரு புதிய ஆத்மா அவங்க வந்து சொன்னாங்க, பாஸ்டர் எங்க வீட்டுல கல்லு வந்து விழுது பாஸ்டர். ఓ కొత్త ఆత్మ వచ్చి పాస్టర్ దగ్గరికి చెప్పారు, పాస్టర్ గారు మా ఇంట్లో రాళ్ళు పడుతున్నాయని. கல்லு வந்து விழுது பாஸ்டர். రాళ్ళు వచ్చి పడుతున్నాయి పాస్టర్. யாரோ மேல ஓடுற மாதிரி சத்தம் கேக்குது பாஸ்டர். ఎవరో పైన పరిగెత్తే విధంగా శబ్దం వినిపిస్తుంది పాస్టర్ గారు. அவங்க புதிய ஆத்மா, వారు కొత్త ఆత్మ. அப்போ நான் அவர்களை வர சொன்னேன். నేను వాళ్ళని రమ్మంటిని. சர்ச்சுக்கு வந்தார்கள். వాళ్ళు చర్చికి వచ్చి ஜெபித்து கொண்டே இருந்தோம், ప్రార్థన చేయించు ఉంటిని. திடீர்னு அந்த அம்மா நாக்கு அப்படியே வெளியே விட்டுச்சு. వెంటనే ఆమె తమ నాలుకను బయట పెట్టాను, தலையெல்லாம் விரிச்சு తమ జుట్టు విరబోసాను, கெட்ட வார்த்தையில பேசி ஒன்னு கொன்னுடுவேன்னு சொல்லிச்சு. బూతులు మాట్లాడి నిన్ను చంపేస్తానని చెప్పింది. ஊழியம் சும்மா இல்ல, సేవ ఊరికే కాదు. எத்தனை பிசாசுகள் வந்தாலும் அத்தனை பிசாசுகளையும் ஜெயிக்கக்கூடிய அபிஷேகம் வேண்டும். ఎన్ని దయ్యములు వచ్చినప్పటికీ ఆ దయ్యములను జయించగలిగే అభిషేకం కావలేను. ட்ரே சாப்பிட்டு கொண்டிருக்கிறதல்ல ஊழியம்,
ట్రే తింటూ ఉండడం కాదు సేవ, காணிக்கை வாங்குவதல்ல ஊழியம், కానుకలు తీసుకునేది కాదు సేవ, బొలరోల పోగుదల్ల ஊழிయం, పునరులో వెళ్ళేది కాదు సేవ. உனக்கு யுத்தங்கள் உண்டு, మీకు యుద్ధములు కలవు, விசுவாசிக்கு கூட யுத்தங்கள் உண்டு. విశ్వాసికి కూడా యుద్ధములు కలవు. ஆம், நல்ல விசுவாசி அந்த யுத்தங்களை செய்வார்கள். మంచి విశ్వాసులు యుద్ధమును చేయుదురు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆம், அந்த பிசாசுகளை விசுவாசிகள் கூட ஜெயிக்க வேண்டாம். దయ్యములను విశ్వాసులు కూడా జయించవలెను. எனக்கு ஒரு விசுவாசி தெரியும். నాకు ఒక విశ్వాసి తెలుసు. ராத்திரியிலே நடந்து கொண்டே ஜெபித்துக் கொண்டு இருப்பார். రాత్రి నడుస్తూ ప్రార్థన చేయించు ఉండేవాడు. ராத்திரி காலங்களில் அவர் தூங்க மாட்டார். రాత్రి సమయంలో ఆయన నిద్రపోడు. விசுவாசிகள் நீங்கள் ஜெபிக்கிறவர்களா இருக்க வேண்டும். విశ్వాసులు మీరు ప్రార్థన చేయువారుగా ఉండవలేను. அவர் ஒரு நல்ல உத்தியோகத்தில் இருந்தார். అతడు ఒక మంచి ఉద్యోగమునందు ఉండేను. அவர் ஒரு சென்ட்ரல் கவர்மெண்ட் ஜாப்ல இருந்தார். అతడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో ఉండేను. நல்ல சம்பளம் வாங்கி கொண்டிருந்தார். మంచి జీతం తీసుకుంటూ ఉండేను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அவருடைய ஒரு மகன் இப்போது ஊழியத்தில் இருக்கிறார். అతని కుమారుడు ఒకడు ఇప్పుడు సేవలో ఉన్నాడు. நான் அவரோடு கூட நான் பார்த்த விஷயம், இரவெல்லாம் நடந்து அந்நிய பாஷை பேசிக்கொண்டே இருப்பார். అతను నేను ఆసక్తిగా చూసిన విషయము, అతడు రాత్రి అంతా నడుస్తూ అన్ని భాషలు మాట్లాడుతూ அவர் ఉంటాడు. ஊழியக்கார் அல்ல, అతడు సేవకుడు కాదు. அவர் ஊழியக்கார் அல்ல, అతడు సేవకుడు కాదు. அவர் ஒரு விசுவாசி. అతడు ఒక విశ్వాసి. நீங்கள் விசுவாசிகளாக இருந்தாலும் உங்களுக்கும் போராட்டங்கள் உண்டு. మీరు విశ్వాసులైనప్పటికీ మీకు పోరాటములు కలవు. நீங்கள் ஜெபித்து அபிஷேகத்தை பெற்றுக்கொள்ளுங்கள். మీరు ప్రార్థన చేసి అభిషేకాన్ని పొందుకోనండి. அப்படியானால் நீங்கள் அந்த ஆண் பிள்ளையை நீங்கள் காப்பாற்ற முடியும். అలాగైనట్లయితే మీరు మగ శిశువును కాపాడగలరు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. பயப்படுகிறவர்கள் இந்த டிபிஎம் சபையிலே விசுவாசியா இருக்க முடியாது. భయపడేవారు టిపిఎం సంఘమునందు వారు విశ్వాసులుగా ఉండలేరు. பிசாசுக்கு பயப்படுகிறவர்கள், అపవాదికి భయపడేవారు, சோதனைக்கு பயப்படுகிறவர்கள் శోధనకు భయపడేవారు இந்த டிபிஎம் சபையிலே ஊழியராக இருக்க முடியாது. ఈ టిపిఎం సంఘమునందు సేవకులుగా ఉండలేరు. அவர்கள் ஜெபிக்கிறவர்களாக இருக்க வேண்டும். వారు ప్రార్థన చేయువారుగా ఉండవలెను. அபிஷேகம் பெற்றவர்களாக இருக்க வேண்டும். వారు అభిషేకం పొందిన వారుగా ఉండవలెను. பிசாசை கிழித்து போடுவர்களாக இருக்க வேண்டும். అపవాదిని చీల్చివేయువారుగా ఉండవలెను. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. மூன்றாவதாக, మూడవదిగా ஆண் பிள்ளையை ஒளித்து வைத்த இன்னொரு நபரை நான் உங்களுக்கு பைபிளிலே காண்பிக்க விரும்புகிறேன். మగ శిశువును దాచిపెట్టిన ఇంకొక వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపించగోరుచున్నాను. 2 நாளாகமம் 2 దిన వృత్తాంతం 22 அதிகாரம் 22వ అధ్యాయం 11 12 వచనங்கள் 11 12 వాక్యం. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు ఆ అమజ్య కుమారుడైన యెహోషువాను హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదీని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషాబాతు అతల్యాకు కన్నబడకుండా అతని దాచిపెట్టెను గనక ఆమె అతని చంపలేకపోయెను. యెహోషాబాతు అహజ్యాకు సహోదరి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இங்கே ஆண் பிள்ளையை கொல்லும்படியாக ஒரு ஸ்திரீ தேடிக்கொண்டிருக்கிறார். ఇక్కడ మగ శిశువును చంపు నిమిత్తము ఒక స్త్రీ వెదుకుచూ ఉండేను. அவளுடைய பேர் அத்தாலியாள். ఆమె పేరు అతల్య. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆண் பிள்ளையை கொல்ல வேண்டும். మగ శిశువును చంపాలి. பரிசுத்த ஜனங்களை கொல்ல வேண்டும். పరిశుద్ధమైన జనులను చంపాలి. ஜெபிக்கிற ஜனங்களை கொல்ல வேண்டும். ప్రార్థన చేసే జనులను చంపాలి. சீயோனை சேர்ந்தவர்களை கொல்ல வேண்டும். సియోనుకు చెందిన వారిని చంపాలి. புதிய எருசலேமுக்கு சேர்ந்தவர்களை அழிக்க வேண்டும். నూతన యెరూషలేముకు చెందిన వారిని నశింపజేయాలి. மனவாட்டி சபைக்கு விரோதமான வல்லமைகள் உண்டு. పెండ్లి కుమార్తె సంగమునకు విరోధమైన శక్తులు కలవు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, அவள் அந்த ஆண் பிள்ளையை காப்பாற்றினால், ஒளித்து வைத்தாள் என்று படிக்கிறோம். ప్రియమైన వారలారా, ఆమె ఆ మగబిడ్డని కాపాడెను, దాచిపెట్టెను అని చెప్పబడి ఉన్నది. அவள் பேர் யோசேபியா. ఆమె పేరు యెహోషాబాతు. 11 వచనத்திலே நாம் அதை படிக்கிறோம். 11వ వాక్యంలో చదువుచున్నా. చదవండి. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు யோசேபியா என்ற
ராஜாவின் குமாரத்தி. యెహోషాబాతు అనే రాజు యొక్క కుమార్తె. இவள் ராஜாவின் மகள். ఆమె రాజు కుమార్తె. இவள் அரண்மனையிலே வளர்ந்தவள். ఈమె అంతఃపురమునందు పెంచబడినది. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. அது மட்டுமல்ல, అది మాత్రం కాదు, இவள் ஆசாரியனுடைய மனைவியாக இருந்தாள். ఆమె యాజకుని యొక్క భార్య అయి ఉండెను. இவள் ஆசாரியனுடைய மனைவியாக இருந்தாள். యాజకుని యొక్క భార్యగా ఉండెను. யார் ஆண் பிள்ளைகளை ஒழித்து வைக்க முடியும்? ఎవరు మగబిడ్డని దాచిపెట్టగలరు? யார் ஆண் பிள்ளைகளை காப்பாற்ற முடியும்? ఎవరు మగబిడ్డని కాపాడగలరు? அவர்கள் ராஜாவின் மகளா இருக்க வேண்டும், ஆசாரியனுக்கு மனைவியா இருக்க வேண்டும். వారు రాజు కుమార్తెగా ఉండాలి, యాజకునికి భార్యగా ఉండాలి. அந்த 11ஆம் வசனத்திலே நாம் அதை படிக்கிறோம். 11వ వాక్యమునందు దాన్ని మనం చదువుచున్నాం. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 6 வருஷம் கர்த்தருடைய ஆலயத்திலே அந்த ஆண் பிள்ளை ஒளித்து வைத்தார். 6 సంవత్సరములు ఆ మగ శిశువుని ఆలయమునందు ఆమె దాచిపెట్టెను. 12ஆம் వచనத்தை వాసియంగల్. 12వ వాక్యమును చదువుకొనేదము. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. దేవుని మందిరములో దాచబడి ఉండెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 6 வருஷம் 6 సంవత్సరములు அந்த ஆண் பிள்ளை ஆலயத்திலே பாதுகாக்கப்படுகிறார். మగబిడ్డ మగ శిశువు మందిరమునందు దాచి కాపాడబడిను. அதற்கு பிறகு அவன் ராஜாவானான் என்று வேதம் சொல்லுகிறார். దానికి తరువాత అతడు రాజు అయినని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. 23ஆம் அதிகாரம் 23వ అధ్యాయం 11ஆம் వచనத்திலே அதை వాసిக்கிறோம். 11వ వాక్యమునందు దాన్ని మనం చదువుచున్నాం. అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి ఆయన చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. యెహోయాదాయును అతని కుమారును అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అనిరి. రాజు చిరంజీవి అగునుగాక. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இந்த ஆண் பிள்ளை எதற்கு பாதுகாக்கப்படுகிறது? ఈ మగ శిశువు ఎందుకు కాపాడబడుచున్నది? இவர்கள் ராஜாக்களாக வேண்டும். వీరు రాజులుగా మారవలెను. இவர்கள் ஆளுகை செய்ய வேண்டும். వీరు ఏలుబడి చేయవలెను. యేసుவோடு கூட, యేసయ్యతో పాటు, పరిశుద్ధవాన్లோடு கூட, పరిశుద్ధులతో పాటు, 1000 வருட సాక్షిలో, 1000 ఏండ్ల పరిపాలనలో, నిత్యத்திலே, ఆ నిత్యములో தூதர்கள் அவர்கள் ஆளுகை செய்வார்கள். దూతలను వీరు ఏలుబడి చేయదురు. ஏற்பாட்டு பரிசுத்தவான்களை ஆளுகை செய்வார்கள். పాత నిబంధన పరిశుద్ధులను ఏలుబడి చేయదురు. சபை ஆளுகை செய்யும். సంఘము ఏలుబడి చేయును. அவர்களுக்கு கிரீடம் உண்டு, వారికి కిరీటము కలదు. அவர்களுக்கு ஆளுகை உண்டு, ఏలుబడి కలదు. அவர்கள் தங்கள் ஆண் பிள்ளைகளை அவர்கள் பாதுகாக்கப்பட்டவர்களாயிருக்கிறார்கள். వారు తమ మగబిడ్డలని మగ శిశువుని కాపాడిన వారుగా ఉంటున్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, இந்த ஆண் பிள்ளை பாதுகாக்கப்பட்டதுக்கு 2 அனுபவங்கள் தேவையாக இருந்தது. ప్రియమైన వారులారా, ఈ మగ శిశువు కాపాడబడేదానికి 2 అనుభవములు అవసరమై ఉన్నవి. ராஜாவின் மகள் என்றால் அது ஒரு ஜெய ஜீவியத்தை பற்றி சொல்லலாம். రాజు కుమార్తె అని చెప్పగా అది జయ జీవితాన్ని చెప్పవచ్చు. அபிஷேகத்தினால் கிடைக்கிற ஜெயம், అభిషేకం ద్వారా లభించే జయం. ஆசாரியனின் மனைவி என்று சொல்லும் பொழுது, యాజకుని భార్య అని చెప్పేటప్పుడు, பிரியமானவர்களே, அவர்கள் விண்ணப்பத்தின் ஆவியுடையவர்களாக இருக்க வேண்டும். వారు మొరపెట్టువారుగా విజ్ఞాపన చేయువారుగా ఉండవలేము. அபிஷேகத்தினாலே நாம் ஒரு பக்கம் பிசாசை ஜெயிக்கிறோம். అభిషేకం ద్వారా ఒకవైపు మనం అపవాదిని జయించుచున్నాం. இன்னொரு பக்கத்திலே அபிஷேகத்தின் மூலமாக நாம் பரிந்து பேசுகிறவர்களா இருக்கிறோம். ఇంకొక వైపు అభిషేకం ద్వారా మనం విజ్ఞాపన చేయువారుగా ఉంటున్నాం. ஒரு ஆசாரியனை போல, ఒక యాజకుని వలె நாம் பரிந்து பேசுகிறவர்களா இருக்க வேண்டும். మన విజ్ఞాపన చేయువారుగా ఉండవలేము. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நம்முடைய எல்லா சத்துருக்களையும் நாம் ஜெயித்து ஆளுகை செய்ய வேண்டும். మన శత్రువులందరినీ మనం జయించి వారిని ఏలుబడి చేయవలేను. நாம் மற்றவர்களுடைய பலவீனங்களுக்காக பரிந்து பேசுகிறவர்களா இருக்க வேண்டும். మనం ఇతరుల యొక్క బలహీనత కొరకు విజ్ఞాపన చేయువారుగా ఉండవలేను. சபையிலே நீங்கள் மற்றவருடைய பலவீனங்களை காணும்போது நீங்கள் அவர்களை அற்பமாய் நினைக்கிறீர்கள். సంఘములో ఇతరుల యొక్క బలహీనతను మీరు చూసేటప్పుడు
వారిని చాలా అల్పంగా ఎంచుచున్నారు. அதை நீங்கள் எல்லாருக்கும் போய் சொல்லுகிறீர்கள். దాన్ని మీరు అందరికి వెళ్ళి చెప్పుచున్నారు. ஊழியர்களை பற்றி தவறாய் பேசுகிறவர்கள் உண்டு, సేవకుల గురించి తప్పుగా మాట్లాడేవారు ఉన్నారు, விசுவாசிகளுடைய குறைகளை பேசுகிறவர்கள் உண்டு, విశ్వాసుల యొక్క కొరతల గురించి మాట్లాడేవారు ఉన్నారు, ஊழியருடைய குறைவுகளை பேசுகிறவர்கள் உண்டு, సేవకుల యొక్క కొరతల గురించి మాట్లాడేవారు ఉన్నారు, ஊழியர்களை அற்பமாய் பேசுகிறவர்கள் உண்டு, సేవకులని అల్పంగా మాట్లాడేవారు ఉన్నారు, விசுவாசிகளை அற்பமாய் பேசுகிறவர்கள் உண்டு. విశ్వాసులని అల్పంగా మాట్లాడేవారు ఉన్నారు. அப்படிப்பட்டவர்கள் ஆண் பிள்ளைகளை காப்பாற்ற முடியாது. అలాంటి వారు మగ శిశువుని కాపాడలేరు. அப்படிப்பட்டவர்கள் ஆண் பிள்ளைகளை ஒளித்து வைக்க முடியாது. అలాంటి వారు మగ శిశువును దాచిపెట్టలేరు. பிரச்சனையில் இருக்கிற ஊழியர்களுக்காக வேண்டுதல் செய்யுங்கள். సమస్యల్లో ఉన్న సేవకుల కొరకు విజ్ఞాపన చేయుడి. பிரச்சனையில இருக்கிற விசுவாசிகளுக்காக ஊழியர்களுக்காக நீங்கள் வேண்டுதல் செய்யுங்கள். సమస్యల్లో ఉన్న విశ్వాసుల కొరకు సేవకుల కొరకు విజ్ఞాపన చేయుడి. ஒரு ஆசாரியனை போல, ఒక యాజకుని వలె நீங்கள் பரிந்து பேசுங்கள். మీరు విజ్ఞాపన చేయుడి. அப்படியானால் அவர்கள் பாதுகாக்கப்படுவார். అలాగైనట్లయితే ఆ బిడ్డ కాపాడబడును, சபை பாதுகாக்கப்படும், సంఘము కాపాడబడును, வாலிபர்கள் பாதுகாக்கப்படுவார்கள், యవనస్తులు కాపాడబడుదురు, ஊழியம் பாதுகாக்கப்படும், సేవ కాపాడబడును, சமாரியாவின் பஞ்சம், సోమ్రోను క్షేమము, சபையை திட்டப்படுத்துகிற பஞ்சம், సంఘమును అపవిత్రపరిచే క్షేమము, சமாரியாவின் பஞ்சம், సోమ్రోను కరువు, ஊழியர்களை திட்டப்படுத்துகிற பஞ்சம், సేవకులని అపవిత్రపరిచే కరువు, சமாரியாவின் பஞ்சம், సోమ్రోను కరువు, நல்ல விசுவாசிகளை திட்டப்படுத்துகிற பஞ்சம், మంచి విశ్వాసులని అపవిత్రపరిచే కరువు. ஆண் பிள்ளைகள் பாதுகாக்கப்பட வேண்டும். అవును, మగ బిడ్డలు మగ శిశువు కాపాడబడవలేను. ஒரு ராஜாவின் ஆவியை பெற்றுக்கொள்ளுங்கள். రాజు యొక్క ఆత్మను పొందండి. ஒரு ஆசாரியின் ஆவியை பெற்றுக்கொள்ளுங்கள். యాజకుని ఆత్మను పొందండి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. கடைசியாக చివరిగా ஆண் பிள்ளை பாதுகாத்த ஒரு நபரை குறித்து நான் சொல்லி முடிக்கிறேன். చివరిగా మగ శిశువుని కాపాడిన ఇంకొక వ్యక్తి గురించి చెప్పి నేను ముగించుచున్నాను. யோசேப்பு மரியாள். యోసేపు మరియా. யோசேப்பு மரியாள். యోసేపు మరియా. இவர்கள் காப்பாற்றின ஆண் குழந்தையின் பேர் என்ன? వీరు కాపాడిన మగ శిశువు పేరేంటి? இயேசு கிறிஸ்து. యేసుక్రీస్తు பாலகனாய் பிறந்தார். అతడు బిడ్డ పసిబిడ్డగా జన్మించాను. கன்னிகையின் வயிற்றிலே பிறந்தார். శిశువుగా జన్మించను. பெத்லகேமிலே பிறந்தார். బెత్లెహేమునందు అతడు జన్మించాను. இதை கேள்விப்பட்டு சாஸ்திரிகள் கிழக்கிலிருந்து வந்தார்கள். దీన్ని విని శాస్త్రులు తూర్పు నుండి వచ్చిరి. அவர்கள் தவறாக ஏரோதின் அரண்மனைக்கு போய்விட்டார். వారు తెలియకుండా తప్పైన మార్గంలో హేరోదు యొక్క అంతఃపురానికి వెళ్ళారు. ஏரோதிடத்திலே சொன்னார்கள், హేరోదు యొద్ద చెప్పిరి, யூதருக்கு ராஜா பிறந்திருக்கிறார். యూదులకు రాజు పుట్టి ఉన్నాడు. ஒரு பெரிய ராஜா பிறந்திருக்கிறார். ఒక గొప్ప రాజు జన్మించి இந்த ఉన్నాడు. உலகத்திற்கு அவர் ராஜாவா இருக்கிறார். ఈ లోకానికి ఆయన రాజుగా ఉన్నాడు. ஏரோது இதை கேட்ட உடனே பயந்து விட்டான். హేరోదు దీన్ని విన్న వెంటనే భయపడ్డాడు. நீங்கள் போய் அந்த குழந்தையை தரிசித்து விட்டு வந்து எனக்கு சொல்லுங்கள். మీరు వెళ్ళి ఆ బిడ్డను చూసి దర్శించిన తర్వాత నాకు చెప్పండి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆனால் தேவன் சொப்பனத்திலே அவர்களோடு பேசினார். అయితే దేవుడు కలయందు అతనితో వారితో మాట్లాడాను. ஏரோதிடத்திலே போக வேண்டாம். హేరోదు యొద్దకు వెళ్ళొద్దు. ஏரோது ஆண் குழந்தையை கொன்று போடுவான். హేరోదు మగ శిశువును చంపును. இயேசுவை அவன் கொன்று போடுவான். యేసుని అతడు చంపును. இயேசுவின் பரிசுத்தத்தை அவன் கொன்று போடுவான். యేసయ్య పరిశుద్ధతను వాడు చంపును. இயேசுவின் தாழ்மையை அவன் கொன்று போடுவான். యేసయ్య తగ్గింపును వాడు చంపును. இயேசுவின் வைராக்கியத்தை அவன் கொன்று போடுவான். యేసయ్య వైరాగ్యమును అతడు చంపును. இயேசுவின் கண்ணீரின் ஆவியை கொன்று போடுவான். యేసయ్య కన్నీల ఆత్మను చంపును. இயேசுவின் மனதிற்கத்தின் ஆவியை கொன்று போடுவான். యేసు ప్రభు జాలి కలిగిన మనసుని చంపును. உங்களுக்குள்ளே அந்த வைராக்கியம் இருக்கிறது. మీలో ఆ ఆసక్తి ఉన్నది. உங்களுக்குள்ளே அந்த மனதிற்கம் இருக்கிறது. మీలో ఆ జాలి కలిగిన మనసు ఉన్నది. உங்களுக்குள்ளே பரிசுத்தம் இருக்கிறது. మీలో పరిశుద్ధత ఉన్నది. உங்களுக்குள்ளே தாழ்மை இருக்கிறது. మీలో తగ్గింపు ఉన్నది. அது இயேசுவின் பரிசுத்தம். అది యేసయ్య పరిశుద్ధత. இயேசுவின் தாழ்மை. అది యేసయ్య దీనత్వం. அது இயேசுவின் மனதிற்கம். అది యేసయ్య జాలి కలిగిన మనసు. இயேசுவின் வைராக்கியம். యేసయ్య ఆసక్తి. ஆண் குழந்தையை ஏரோது கொல்ல தேடுகிறான். మగ శిశువుని హేరోదు చంపగోరుచున్నాడు. ஏரோதின் பட்டயம்
அது இயேசுவை கொல்லுகிற பட்டயம். హేరోదు యొక్క ఖడ్గము అది యేసుని చంపే ఖడ్గము. உனக்குள்ள இருக்கிற இயேசுவின் பரிசுத்தத்தை, నీలో ఉన్న యేసయ్య పరిశుద్ధతను, உனக்குள்ள இருக்கிற இயேசுவின் தாழ்மையை, నీలో ఉన్న యేసయ్య తగ్గింపును, உனக்குள்ள இருக்கிற இயேசுவின் வைராக்கியத்தை, నీలో ఉన్న యేసయ్య వైరాగ్యమును அது கொன்று போடும்படியாய் அழிக்கும்படியாய் அந்த ஏரோதின் பட்டயம் இன்றைக்கும் கிரியை செய்கிறது. అది చంపు నిమిత్తము నశింపజేయ నిమిత్తము హేరోదు యొక్క ఖడ్గము ఈ దినాలలో కూడా అది పోరాడుచు ఉన్నది. ஆனால் இயேசு தப்புவிக்கப்பட்டார். అయితే యేసయ్య తప్పింపబడిను. ஆம், அங்கே பெற்றோருக்கு ஒரு சொப்பனம் கிடைத்தது. తల్లిదండ్రులకు అక్కడ ఒక కళ దొరికాను. யோசேப்புக்கும் மரியாளுக்கும் ஒரு சொப்பனம் கிடைத்தது. యోసేపుకు మరియాకు ఒక కళ, వారు కలగనిది. அவர்களை எகிப்திற்கு போகும்படியாக சொல்லிவிட்டார். దేవుడు వాళ్ళని ఐగుప్తుకి వెళ్ళమని చెప్పాను. இந்த இடத்துல நீங்கள் இருக்க வேண்டாம், ఈ స్థలంలో మీరు ఉండొద్దు. ஏரோது குழந்தையை கொன்று போடுவான், హేరోదు శిశువును చంపును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. எத்தனை பேர் இயேசுவை போல மாற விரும்புகிறீர்கள்? ఎంతమంది యేసువలే మారగోరుచున్నారు? எத்தனை பேர் இயேசுவை போல மாற விரும்புகிறீர்கள்? ఎంతమంది యేసువలే మారగోరుచున్నారు? எத்தனை பேர் இயேசுவை போல ஜீவிக்க விரும்புகிறீர்கள்? ఎంతమంది యేసువలే జీవింపగోరుచున్నారు? எத்தனை பேர் இயேசுவை போல ஊழியம் செய்ய விரும்புகிறீர்கள்? ఎంతమంది యేసువలే సేవ చేయగోరుచున్నారు? அப்படியானால் உங்களுக்கு விரோதமாய் ஒரு பட்டயம் காத்திருக்கிறது. అలాగైతే మీకు విరోధంగా ఒక ఖడ్గము కాచుకొని ఉన్నది. ஆம், அந்த இயேசு என்னும் ஆண் பிள்ளையை கொல்லும்படியாக ஒரு ஏரோது பட்டயத்தோடு காத்திருந்தது போல ఆ శిశువుని, యేసుని శిశువుని చంపు నిమిత్తము హేరోదు యొక్క ఖడ్గము కాచుకొని ఉన్నట్లుగా நமக்குள்ளே ஒரு இயேசு உருவாகி கொண்டிருக்கிறார். మనలో యేసయ్య రూపింపబడుచు ఉన్నాడు. ரட்சிக்கப்படும் போது, ஞானஸ்தானம் எடுக்கும் பொழுது, அபிஷேகம் பெறும் பொழுது நாம் அவருடைய சாயலிலே, அவருடைய ரூபத்திலே நாம் உருவாக்கப்படுகிறோம். రక్షింపబడేటప్పుడు, బాప్తిసం పొందేటప్పుడు, అభిషేకం పొందేటప్పుడు ఆయన రూపమందు, ఆయన సారూప్యమందు మనం రూపింపబడుచు ఉన్నాం. அந்த உபதேசம், அப்போஸ்தல உபதேசம் நம்ம இயேசுவை போல மாற்றுகிறது. ఓ ఉపదేశము, అపోస్తల ఉపదేశము మన యేసువలే మార్చుచున్నది. அந்த பலமான ஆகாரம், ఆ బలమైన ఆహారం, அந்த அப்போஸ்தல உபதேசம், అపోస్తల ఉపదేశం, கடினமான உபதேశம் కఠినమైన ఉపదేశం நம்ம இயேசுவை போல மாற்றுகிறது. మనల్ని యేసువలే మార్చుచున్నది. உனக்குள்ள ஒரு இயேசு உருவாகிறார். నీలో యేసయ్య రూపింపబడుచున్నాడు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ராஜாதி ராஜா, ఆయన రాజులకు రాజు, அவர் சிருஷ்டிகர்த்த, ఆయన సృష్టికర్త, அவர் சர்வவல்லமையுள்ள தேவன், ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ஆண்டவர் எல்லா நாமத்துக்கும் பெரிய நாமம் இயேசு நாமம். అన్ని నామములకు గొప్ప నామము యేసు నామము. பிரியமான இயேசு உங்களுக்குள்ளே வளர்ந்து கொண்டிருக்கிறார். ప్రియమైన వారులారా, యేసు మీలో ఎదుగుచున్నాడు. அதை ஒரு వల్లமை கொல்லும்படியாய் காத்திருக்கிறார். దాన్ని ఒక శక్తి చంపు నిమిత్తం కనిపెట్టుకొని, ஏரோதின் பட்டயம், హేరోదు యొక్క ఖడ్గం காத்து கொண்டிருக்கிறார். కనిపెట్టుకొని ఉన్నది. இயேசுவை அவனால் கொல்ல முடியவில்லை. యేసుని అతడు చంపలేకపోయాడు. குழந்தை இயேசுவை அவனால் கொல்ல முடியவில்லை. శిశువైన యేసుని చంపలేకపోయాడు. ஆனால் அந்த பெத்லகேமிலே அநேக ஆண் குழந்தைகள் கொல்லப்பட்டார்கள். అయితే ఆ బెత్లెహేమునందు అనేక మగ శిశువులు చంపబడిరి. ஏரோதுவின் பட்டயத்தினார், హేరోదు యొక్క ఖడ్గము చేత அந்த பெத்லகேமின் எல்லைகளிலே அநேக ஆண் பிள்ளைகள் கொல்லப்பட்டார்கள். ఆ బెత్లెహేమునందు అనేక మగ శిశువులు చంపబడిరి. பிரியமான நாம் கர்த்தருடைய வருகையிலே போக வேண்டும். ప్రియమైన వారలారా, మనం దేవుని రాకడలో కొనిపోబడవలెను. எப்படி வேணுமானாலும் ஜீவித்தால் கர்த்தருடைய வருகையிலே போக முடியாது. ఇష్టం వచ్చినట్లుగా జీవించినట్లయితే దేవుని యొక్క రాకడలో మనం కొనిపోబడలేము. இந்த கன்வென்ஷன் கர்த்தருடைய வருகையிலே போகிற தேவனுடைய ஜனங்களுக்காக நடத்தப்படுகிறது. ఈ కన్వెన్షన్ దేవుని రాకడలో కొనిపోబడే జనుల కొరకు నడిపింపబడుచున్నది. இந்த கன்வென்ஷன் யாருக்காக? ఈ కన్వెన్షన్ ఎవరి కొరకు? இந்த கன்வென்ஷனின் நோக்கம் என்ன? ఈ కన్వెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటి? விசாகப்பட்டினத்திலே இந்த ஸ்டேடியத்திலே, ஒரு அவுட்டோர் ஸ்டேடியத்திலே கன்வென்ஷன் நடந்து கொண்டிருக்கிறது. విశాఖపట్నం నందు ఈ స్టేడియం నందు ఈ కన్వెన్షన్ జరిపింపబడుచు ఉన్నది. இதனுடைய நோக்கம் என்ன? దీని యొక్క ఉద్దేశం ఏంటి? மணவாளன் இயேசுவுக்கு மணவாட்டி தேவை. పెండ్లి కుమారుడైన యేసయ్యకు పెండ్లి కుమార్తె కావలెను. அவர் பாவமில்லாதவர், ఆయన పాపము లేనివాడు. அந்த மணவாளன் இயேசு பாவமில்லாதவர். ఆ పెండ్లి కుమారుడైన యేసు పాపము లేనివాడు. அந்த மணவாளன் இயேசு குற்றமில்லாதவர். ఆయన ఆ పెండ్లి కుమారుడైన యేసు నిర్దోషుడు.
இயேசு பரிசுத்தர். ఆ పెండ్లి కుమారుడు యేసు పరిశుద్ధుడు. அந்த மணவாளன் இயேசு பாவத்தை ஜெயித்தவர். ఆ పెండ్లి కుమారుడు యేసు పాపమును జయించినవాడు. மணவாளன் இயேசு உலகத்தை ஜெயித்தவர். ఆ పెండ్లి కుమారుడు యేసు లోకమును జయించినవాడు. அந்த மணவாளன் இயேசு மாம்ச இச்சைகளை ஜெயித்தவர். ఆ పెండ్లి కుమారుడు యేసు శరీరాసును జయించినవాడు. அந்த இயேசு கிறிஸ்து மணவாளன் அவர் சாத்தானை ஜெயித்தவர். ఆ పెండ్లి కుమారుడైన యేసు సాతానును జయించినవాడు. இங்க எத்தனை பேர் இயேசுவின் மணவாட்டி இங்க எத்தனை பேர் இருக்கிறீர்கள்? ఎంతమంది యేసయ్య పెండ్లి కుమార్తె ఇక్కడ ఉన్నారు? அவங்க எல்லாரும் கரங்களை வைத்து ஹல்லேலூயா சொல்லுவோமா? వారందరూ చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா. சினிமா பார்க்கறவங்க இயேசுவின் மணவாட்டி அல்ல. సినిమా చూసేవారు యేసు ప్రభుకి పెండ్లి కుమార్తె కారు. சீரியல் பார்க்கிறவர்கள் இயேசுவின் மணவாட்டி அல்ல. సీరియల్ చూసేవారు యేసయ్యకు పెండ్లి కుమార్తె కారు. மதுபானம் அருந்துகிறவர்கள் இயேசுவின் மணவாட்டி அல்ல. మద్యపానమును సేవించువారు యేసుక్రీస్తుకి పెండ్లి కుమార్తె కారు. பிரியமானவர்களே, பரிசுத்தத்திற்காக வைராக்கியமாய் நிற்கிற ஒரு கூட்டம் தான் இயேசுவின் மணவாட்டியாக மாற முடியும். ప్రియమైన వారులారా, పరిశుద్ధత కొరకు వైరాగ్యంగా నిలబడే ఒక గుంపు వారు మాత్రమే యేసుక్రీస్తుకి పెండ్లి కుమార్తెగా మార్చబడలేరు. ஆட்டுக்குட்டியானவரின் கல்யாணம் வந்தது. గొర్రెపిల్ల వివాహం వచ్చున్నది. ஆட்டுக்குட்டியானவரின் கல்யாணம் வந்தது. గొర్రెపిల్ల యొక్క వివాహం వచ్చున్నది. மனைவி தன்னை ஆயத்தம் பண்ணினாள். భార్య తన్ను తాను సిద్ధపరచుకునేను. விசுவாசிகளே, విశ్వాసులారా, வாலிபர்களே, యవనస్తులారా, ஊழியர்களே, సేవకులారా, மணவாளன் வரப்போகிறார். ఈ పెండ్లి కుమారుడు రాబోచున్నాడు. நீங்கள் எவ்வளவு உங்களை ஆயத்தப்படுத்திக் கொண்டிருக்கிறீர்கள்? మీరు ఏ విధంగా మిమ్మల్ని సిద్ధపరచుకొనుచున్నారు? சமாரியாவின் பஞ்சம் உங்களை அழித்து விடக்கூடாது. సోమ్రోని యొక్క క్షామము మిమ్మల్ని నశింపజేయకూడదు. அவள் கற்புள்ள கன்னிகை. ఆమె పవిత్రురాలైన కన్యక. இயேசுவின் மணவாட்டி கற்புள்ள கன்னிகை. యేసు ప్రభు పెండ్లి కుమార్తె పవిత్రురాలైన కన్యక. அவள் ஜெயம் பெற்ற ஆண் பிள்ளை. ఆ జయించిన మగ శిశువు. சண்டை போடுறவங்க ரவுடிங்க எல்லாம் இயேசுவின் மணவாட்டி அல்ல. గొడవ పడేవారు రౌడీలు యేసు ప్రభుకి పెండ్లి కుమార్తెలు కారు. சண்டை போட்டா ஜெயிச்சிருவீங்களா? గొడవ వేస్తే జయిస్తారా? గొడవ వస్తే పక్క ఇంట్లో, సంఘంలో, బంధువుల మధ్యలో గొడవలు వస్తే గెలుస్తారా? రెండు విశ్వాసిகளுக்கு சண்டை வந்துச்சு. ఇద్దరు విశ్వాసులకి గొడవ వచ్చింది. ரெண்டு பேரும் சண்டே ஸ்கூல் டீச்சர். ఇద్దరు సండే స్కూల్ టీచర్స్. ஒருத்தர் ஸ்கூலில் டீச்சர், ఒక ఆయన స్కూల్లో కూడా టీచర్. ஸ்கூலில் டீச்சர், சண்டே ஸ்கூல் டீச்சர். స్కూల్లో టీచర్, సండే స్కూల్లో కూడా టీచర్. இன்னொரு சகோதரி அவங்க சண்டே ஸ்கூலில் டீச்சர். ఇంకొక సహోదరి సండే స్కూల్లో టీచర్. ரெண்டு பேரும் ரொம்ப நல்லா இருந்தாங்க. ரெண்டு சகோதரி ரொம்ப நல்லா இருந்தாங்க. ఇద్దరు సహోదరులు మంచిగానే ఉంటారు. சிஸ்டர்ஸ், వారిద్దరు సహోదరులు సిస్టర్స్ ரொம்ப நல்லா இருந்தாங்க. మంచిగా ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు. திடீர்னு அவங்களுக்குள்ள சண்டை வந்துச்சு. హఠాత్తుగా వాళ్ళు గొడవ ఏర్పడింది. ரெண்டு பேரும் சண்டை போட ஆரம்பித்தாங்க. ఆ గొడవ పడుకు ప్రారంభించారు. இவங்க பேச பெரிய சண்டை. ఆమె మాట్లాడుతూ ఈమె మాట్లాడి ఇద్దరు మాట్లాడుకుని పెద్ద గొడవ ఏర్పడింది. யாராவது ஒருத்தர் ஜெயிப்பார்கள் இல்லையா? ఎవరైనా ఒకరు జయించాలి కదా. யாராவது ஒருத்தர் தோற்று போகணும் இல்லையா? ఎవరైనా ఒకరు ఓడిపోవాలి కదా. அந்த ரிசல்ட் வர வரைக்கும் சண்டை போச்சு. ఆ రిజల్ట్ వచ్చే వరకు గొడవ కొనసాగింది. ஒரு ஆள் ஜெயிச்சாச்சு, ஒரு ஆள் தோத்து போச்சு. దాంట్లో ఒక ఆమె జయించింది, ఇంకొక ఆమె ఓడిపోయింది. தோற்று போன அந்த சிஸ்டர் எனக்கு ஃபோன் பண்ணினார். ఓడిపోయినా ఆమె నాకు ఫోన్ చేశారు. பாஸ்டர் என்று அழுதாரு. పాస్టర్ గారండి అని ఏడ్చారు. இப்படி என்ன திட்டுறாங்க பாஸ்டர், ఇలాగ నన్ను తిట్టుచున్నారు పాస్టర్ గారు, இப்படி என்ன பேசுறாங்க பாஸ்டர், ఈ విధంగా నన్ను మాట్లాడుచున్నారు పాస్టర్ గారు అని அழுகுறாரு. ఏడుస్తున్నారు. நான் கேட்டேன், நீங்க என்ன சொன்னீங்க? నేను చెప్పాను, నేను అడిగాను, మీరేం చేశారు? நீங்க மௌனமா இருந்தீங்களா? మీరు మౌనంగా ఉన్నారా? நானும் பேசினேன் பாஸ்டர். నేను కూడా మాట్లాడాను పాస్టర్ గారు. அவங்க சொன்னதுக்கு நானும் பதில் சொன்னேன் பாஸ்டர். ఆమె చెప్పిన దానికి నేను కూడా జవాబు చెప్పాను పాస్టర్ గారు. ஆனால் நான் ஜெயிக்க முடியல பாஸ்டர். అయితే నేను జయించలేకపోయాను పాస్టర్ గారు. தோத்துட்டோம் பாஸ்டர். నేను ఓడిపోయాను పాస్టర్ గారు. சண்டை போடுகிறவர்கள்
இயேசுவின் மனவாட்டி அல்ல. గొడవ పడేవారు యేసయ్యకు పెండ్లి కుమార్తె కారు. சண்டை போடுற சண்டே ஸ்கூல் டீச்சர்கள் இருக்கிறார். గొడవ పడే సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు. మన టీపీఎం సంఘంలో ఉన్నారు. நீங்கள் இயேசுவின் மணவாளனாகிய இயேசுவுக்கு நீங்கள் மணவாட்டி அல்ல. పెండ్లి కుమారుడైన యేసయ్యకు మీరు పెండ్లి కుమార్తె కారు. நீங்கள் மௌனமா இருக்க வேண்டும். మీరు మౌనంగా ఉండవలెను. சண்டைகள் வரும்போது மௌனமா இருக்கிறீர்களா? గొడవ వచ్చేటప్పుడు మౌనంగా ఉంటున్నారా? சண்டைகள் வரும்போது பொறுமையா இருக்கிறீர்களா? గొడవ వచ్చేటప్పుడు ఓర్పుతో ఉంటున్నారా? அப்படியானால் நீ இயேசுவின் மனவாட்டி. అలాగైతే యేసయ్యకు నువ్వు పెండ్లి కుమార్తెవు. நீ கெட்ட வார்த்தைகளை பேசிக் கொண்டிருந்தால் நீ இயேசுவின் மனவாட்டி அல்ல. బూతులు మాట్లాడుతూ ఉంటే నువ్వు యేసయ్యకు పెండ్లి కుమార్తెవు కావు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. எத்தனை இயேசுவின் மனவாட்டி இருக்கிறீர்கள்? ఇక్కడ ఎంతమంది యేసయ్యకు పెండ్లి కుమార్తెగా ఉంటున్నారు? ஒரு முறை கூட கரங்களை உயர்த்தி ஹல்லேலூயா சொல்லுவோம். ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. சமாரியாவின் பஞ்சம் உன்னை சேதப்படுத்துவதில்லை. సోమరి యొక్క క్షామము నీకు ఎలాంటి హాని కలగజేయవు. சமாரியாவின் பஞ்சம் ஆண் பிள்ளைகளை கொல்லுவதில்லை. సోమరి యొక్క క్షామము మగ శిశువును చంపనేరవు. சமாரியாவின் பஞ்சத்தை நீ సోమరి యొక్క కరువుని నీవు జయించును. ஜெயம் கொண்ட ஆண் பிள்ளையாக நீ జయించిన మగ శిశువుగా నీవు మారవు. விசுவாசிக்கிறவர்கள் கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்க. విశ్వసించిన వారి చేతులు పైకెత్తి స్తోత్రించరు. இன்று இரவு இந்த இடத்திலே 10 மணிக்கு ஜெபம் நடக்கும். ఈ రాత్రి ఇక్కడ 10 గంటలకి ప్రార్థన జరుగును. ஜெபிக்கும்படியாக நீங்கள் வந்து இதில் கலந்து கொள்ளும்படியாக கேட்டுக்கொள்கிறோம். ఈ ప్రార్థనలో మీరు వచ్చి కలుసుకోవాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాం. இதே இடத்திலே 4 மணிக்கும் ஜெபம் பிரைசிங் இருக்கும், ஸ்தோத்திர ஜெபம் இருக்கும். ఇదే స్థలంలో ఉదయం 4 గంటలకి స్తోత్ర ప్రార్థన జరుగును. நாளை 9 மணிக்கு இதே இடத்திலே ஆராதனை இருக்கும். రేపు ఇదే స్థలంలో 9 గంటలకి ఆరాధన జరుగును. நாளை 3 மணி பிற்பகல் 3 மணிக்கு இதே இடத்திலே வாலிபர்களுக்கான விசேஷமான கூட்டம் இருக்கும். రేపు ఇదే స్థలములో 3 గంటలకి యవనస్తుల కొరకు విశేషమైన ఒక కూటం జరిపింపబడు. நாளை கடைசி கூட்டம் 5:45 மணிக்கு இதே இடத்திலே நடக்கும். రేపు చివరి కూటము 5:45 ఇదే స్థలమునందు జరుగును. 5:45 5:45 5:30. தேவன் இந்த கூட்டங்களை ஆசீர்வதிக்கும்படியாய் கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்கள். దేవుడి కూటాలని ఆశీర్వదించాలి. చేతుల పైకెత్తి స్తోత్రించెదము. ప్రార్థించదము. రాజాదిరాజా ప్రభువులకు ప్రభువుగా ఉండి ఈ యొక్క సాయంకాల వేళలో కూడా స్వామి మా కన్వెన్షన్ యొక్క సాయంకాల వేళలో కూడా ప్రభా మీరు మా మధ్యలోనికి వచ్చినారు గన స్తోత్రం చెల్లించున్నాం దేవా. ఈ కన్వెన్షన్ ఇంతవరకు కూడా ఆశీర్వాదకరంగా నడిపించినారు గన స్తోత్రం చెల్లించున్నాం. ఇక సాయంకాల వేళలో ప్రభా మీరు మా మధ్యలోనికి వచ్చి మీరు మనం సంచరించి మీరు అనుగ్రహించినటువంటి మీ యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాల కొరకై స్తోత్రం చెల్లించున్నాం దేవా. గొప్ప దేవా, మహిమ కలిగిన రాజా, రాజాదిరాజు, ప్రభువులకు ప్రభుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించినందుకు కొరకై స్తోత్రం చెల్లించున్నాం దేవా. షోమ్రోన్లో ఉన్నటువంటి కరువు అని చెప్పబడతా అందుకన్నా స్తోత్రం దేవా. షోమ్రోన్లో బహు కరువు సంభవించినందువల్ల ప్రభా యేసువే దేవునికి బిడ్డలు మీరు కాపాడుతున్నారు కన్నా స్తోత్ర. 12 గోత్రంలో నుండి 10 గోత్రాలు వేరు చేస్తున్నారు కన్నా స్తోత్ర. అందులో ప్రభా యేసువే ఆ కరువులో మీరు సహాయం చేసినందుకు కొరకాయ స్తోత్ర ప్రభా. ఇది ఒక స్త్రీ 2 బిడ్డలు ఉండగా స్వామి ఆ యొక్క స్త్రీ యొక్క పిల్లలు స్వామి ఈ రోజు నీ బిడ్డ రేపు నా బిడ్డ అని చెప్పబడతా ఉంది. కానీ యేసువే ప్రభా ఆ యొక్క బిడ్డలను వండుకొని తిన్నున్నారు
ఉన్నారు స్వామి. ఆహారం యొక్క నిమిత్తముగా వచ్చినటువంటి కరువు అని చెప్పడతా అందుకని స్తోత్రం చెల్లించున్నాం దేవా. రెండో రోజు ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డ మగ శిశువు అని చెప్పడతా అందుకని స్తోత్రం. ఆ యొక్క మగ శిశువు అనేది చంపబడకుండా దాచిపెట్టబడి ఉన్నది కన్నా స్తోత్రం చెల్లించున్నాం దేవా. ఆ యొక్క మగ శిశువు అనగా జీవితాన్ని బయలుపరుస్తా ఉంది కన్నా స్తోత్రం. దేవుని కొరకై వైరాగ్యంగా ఉండే జీవితాన్ని బయలుపరుస్తా ఉంది కన్నా స్తోత్రం. దేవుని కొరకై పరిశుద్ధ జీవితాన్ని బయలుపరుస్తా ఉంది కన్నా స్తోత్రం చెల్లించున్నాం దేవా. ఎల్లప్పుడు కూడా స్వామి మా యొక్క పరిశుద్ధము మా యొక్క త్యాగను మమ్మల్ని మేము కాపాడుకుని మేము జీవించడానికి మీరే సాయం చేయండి. ఆచరించి దీవించమని అడుగుతున్నాం దేవా. మగ బిడ్డలను చంపకుండా ఒక్కొక్క దినము కూడా జీవితాన్ని పాడు చేసే శక్తులు క్రియేట్ చేయకుండా మమ్మల్ని మేము కాపాడుకుని జీవించడానికి మీరే సాయం చేయమని అడుగుతున్నాం దేవా. ప్రభా ఏ శివావతంగా ఉండేటప్పుడు మేము కాపాడబడతాం కనుక స్తోత్రం చెల్లించున్నాం దేవా. ఏ ప్రభా మగ శిశువు అని చెప్పేటప్పుడు స్వామి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి ఇశ్రాయేలు యొక్క బిడ్డలందరినీ కూడా స్వామి చంపాలని వేసే బరువు కనిపెట్టుచుండగా అయితే స్వామి ఆ యొక్క మంత్రస్వాములు భయభక్తిగా ఉన్నందువలన భయముతో ఉన్నందువల్ల స్వామి ఆ యొక్క మగ శిశువును చంపకుండా దాచిపెట్టబడి ఉన్నారని చెప్పడతా ఉంది కదా స్తోత్రం. మేము కూడా భయముతోనూ వణకతోనూ భక్తితోనూ మేము జీవించేటప్పుడు ఆ యొక్క మగ శిశువుని జీవితాన్ని మేము కాపాడుకున్నాం కనుక స్తోత్రం చెల్లించున్నాం దేవా. ఎల్లప్పుడు కూడా మా జీవితాన్ని కాపాడుకుంటూ మీరే సాయం చేయమనుచున్నాం ఆశ్రయించమనుచున్నాం దేవా. మూషీన ప్రభా చంపుడు కొరకై స్వామి వచ్చి ఉన్నాడు. అయినప్పుడు కూడా స్వామి 3 నెలలు కూడా స్వామి ఆ యొక్క బిడ్డ సౌందర్యవంతుడు కాపాడబడి ఉన్నారు కన స్తోత్ర. బర్బా తల్లిదండ్రులు వైరాగ్యంగా ఉన్నారు. రాజు యొక్క ఆజ్ఞకు భయపడకుండా వారు ధైర్యంగా జీవించినారు, వైరాగ్యంగా జీవించినారు. కానీ స్థలాల్లో విడుచుండగా విక్రయంలో జన్మించినారు. బ్రహ్మ ఏ సోదరుల సమ్మటి కొరకై ఏసే వచ్చినారు కన స్తోత్ర. అందులోని విడుదల పొందిన కొరకై ఏసే యొక్క తగ్గింపు, ఏసే యొక్క సాత్వికం, ఏసే యొక్క దీనత్వం సంపటి కొరకై వచ్చినారు కన స్తోత్ర. అయితే దేవుని మమ్మల్ని మనం కాపాడుకుని ఏసే యొక్క దీనత్వం, ఏసే యొక్క సాత్వికం, ఏసే యొక్క పరిశుద్ధము మేము కాపాడుకుని జీవించక సాయం చేయమడుచున్నాము. అట్టిని నశింపు చేయడం కొరకై సాతాను పలు రీతిలుగా పోరాడుచుండగా ఒక్కొక్కరు దేవుని పిల్లలు కూడా తమను తాము కాపాడుకుంటూ జీవించడానికి మీరే సాయం చేయండి. ఆశ్రయించి దీవించి కాపాడి గొప్ప సహాయం చేయమడుచున్నాను. మీరు గొప్ప దేవుడిగా సరశక్తి కలిగా దేవుడిగా ఉంది. మోషే యేసును భద్రపరిచినట్టుగా మేము కూడా ఆ మనిషి శిశువు భద్రపరుచున్నాడు. యేసుని మేము కూడా భద్రపరిచి మీకు సాయం చేయండి. మీకు దీనితో సాధ్యం ఉంది ధరించుకుంటూ సాయం చేయమని అడుగుతున్నాను దేవా. యేసే వారి బరుడైనటువంటి యేసు పెండ్లికి మాటగా రాబోయేటప్పుడు స్వామి మేము కూడా ఒక పరిశుద్ధమైన జీవితం చేసి పెండ్లికి మాటలుగా మార్చబట్టుకున్నారు సాయం చేయమని అడుగుతున్నాను దేవా. ఈ సంఘానికి విరుద్ధంగా చేసినటువంటి శోభంలో దుష్ట శక్తులన్నీ కూడా కరువులన్నీ కూడా మార్చున్నారు కానీ స్తోత్రం. విజయ జీవితాన్ని మీరు అనుగ్రహించినట్టు కనుక స్తోత్రం. పరిశుద్ధమైన సంఘం కొరకై బరుడైనటువంటి పెండ్లికి మాట వచ్చేటప్పుడు మేమందరూ కూడా పెండ్లికి మాటలుగా మార్చబడి ప్రభువా ఆ యేసు ఎదుర్కొంటకు మీరే సాయం చేయండి. ఆశ్రయించి దీవించి బలపరిచి మీ యొక్క మెన్నికల రాకడకు సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొంటున్నాము స్వామి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును మనందరితో ప్రభు నీ రాకడ వరకు ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా చెప్పండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.